అందరికీ నమస్కారం అండి. జయ శ్రీరామ, భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి అందరికీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. ఈరోజు ఈ లైవ్ గల కారణం, మొన్న మనం మూడా రెండో ఎపిసోడ్స్ చేసాం కదా డాక్టర్ గిరిప్రసాద్ ఆయనతోటి. సో ఇంకా ఇవన్నీ వద్దండి, అసలు ఆ పుస్తకం దైవ గ్రంథం ఎలాగో ప్రూవ్ చేయండి అని చెప్పి అడిగాము. అంటే మాట్లాడితే ఈ పుస్తకంలో ఉంది కాబట్టి ఇది నిజం, ఇందులో ఉంది కాబట్టి మనం నమ్మి తీరాలి, ఇది మనందరికీ అని చెప్తున్నారు కదా. సో అసలు అందులో ఆ పుస్తకంలో ఉంటే అది నిజం ఎలా అవుతుంది? మరి ఆ పుస్తకంలో చాలా వరకు అబద్ధాలు కాపీలు ఉన్నాయి, నేను నిరూపిస్తాను, మీరు వచ్చి మాట్లాడండి అంటే ఆయన ఒప్పుకున్నారు. ఒక 4 ప్రశ్నలు మనం అంతకుముందు తయారు చేశాం కదా, ఆ 4కి అందులో ఒక 2 తీసుకుంటామన్నారు. సరే అని చెప్పన్నా. సో ఆయన వచ్చి ఈ పుస్తకం అంటే బైబిల్ అనేది దైవ గ్రంథం ఎలా అయింది, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది అనడానికి ఆధారం ఏంటని చెప్పి ఆయన చూపిస్తారు. లేదు ఇది కాపీ కొట్టుకుని రాసుకున్నారు, ప్లస్ అలాగే దీంట్లో అబద్ధాలు ఉన్నాయి అని చెప్పి నేను ఆధారాలు చూపిస్తానని చెప్పా. సో వస్తాను అన్నారు. నేను యాక్చువల్లీ ఇందాక వచ్చాను, ఆయన మళ్ళీ చిన్న పని వచ్చింది, పావుగంటలో వస్తానని అన్నారు. మరి 9:15 అయింది, వస్తారని అనుకుంటున్నా. వీల్ వెయిట్ ఫర్ 5 more minutes. వస్తారులేండి, ఈలోపు కాల్ చేద్దాం ఒకసారి. ఎవరైనా మాట్లాడతారండి? మాట్లాడదాం కిరణ్. సో మన పృథ్వీ గారు జస్ట్ 2 hours క్రితం ఇచ్చిన లైవ్ లో చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, నేను వింటున్నాను. అది వీలైతే నేను డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూస్తాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఈ త్రిత్వం అని, పరిశుద్ధాత్మ అని, ఈ రకంగా రకరకాలుగా క్రైస్తవులను మోసం చేస్తున్నారు ఈ క్రైస్తవ బోధకులు కానీ పాస్టర్లు కానీ. ఈ మోసం నుంచి క్రైస్తవులందరూ బయటికి రావాలండి. సో ఈ వీడియోని వీలైనంత వరకు ఒకసారి చూడండి, మా కాపరి గారి ఛానల్కి వెళ్ళి. అసలు త్రిత్వం అనే కాన్సెప్ట్ లేనే లేదు, బైబిల్లో లేదు. ఎవరికో చెప్పబడిన అన్ని వచనాల్ని తీసుకొని దాన్ని క్రియేట్ చేశారు. ఈవెన్ క్రైస్తవం గురించి తెలిసిన నోటెడ్ స్కాలర్స్ కూడా ఇది క్రిస్టియన్ కన్స్పిరసీ టు డిసీవ్ క్రిస్టియన్స్. హిందువులను మోసం చేయడానికి కాదు, హిందువులు ఎట్లాగూ ఈ ట్రాప్లో పడరండి, క్రైస్తవులను మోసం చేయడానికి ఈ కుట్ర చేశారు. ఇన్ఫ్యాక్ట్ క్రైస్తవమే పెద్ద కుట్ర అనుకోండి, బట్ దాని పరంగా కూడా చాలా మోసం చేస్తున్నారు. సో ఆ మోసాన్ని క్రైస్తవ సోదరులు, అమాయకమైన క్రైస్తవ సోదరులు తెలుసుకొని ఆ ఊబి నుంచి మీరు బయటపడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మీరు ఇంకేమైనా చెప్తే చెప్పండి, తర్వాత నేను ఒక చిన్న స్క్రీన్ షేర్ కూడా చేస్తాను కిరణ్. హైలైట్ చేయమంటారండి అది? ఇది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలో. అంటే ఇది నేను పాస్టర్లో కూడా అడగాలని అనుకున్నాను. ఇప్పుడు వరల్డ్లో చాలా సివిలైజేషన్స్ ఉన్నాయన్నమాట. మనం ఇక్కడ చూస్తే మనకు ఇండియా పైన అంటే నార్థన్ పార్ట్లో మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది, తర్వాత అక్కడియన్, ఈజిప్షియన్, తర్వాత సౌత్ ఆఫ్రికాలో కూడా గ్రీన్ కలర్లో మనకు ఒక ఇది కనిపిస్తుంది. అక్కడే కాకుండా లిస్ట్ ఆఫ్ సివిలైజేషన్స్ నేను ఒకటి చూపిస్తాను మీకు కొంచెం పెద్దగా పెట్టండి కిరణ్, సో మనకు ప్రేక్షకులందరూ కూడా చూస్తారు. సో ఈ లిస్ట్ చూస్తే దీంట్లో ఏన్షియంట్ ఈజిప్షియన్, ఏన్షియంట్ చైనీస్, ఇండస్ వ్యాలీ, మెసోపటోమియా, రోమను, అక్కాడియన్, మాయా, అజటెక్, ఈ లిస్ట్ మొత్తం చూసుకోండి ప్రేక్షకులు. ఈ లిస్టులో మీకు ఒకటి కనపడదు, ఏదో గెస్ట్ చేయగలరా? సోకాల్డ్ ఓల్డ్ టెస్టమెంట్ అంటే యూదులకు సంబంధించిన చరిత్ర, దాని సివిలైజేషన్ కేవలం పేపర్లలోనో ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే కనపడుతుంది, ఎక్కడ కనపడదు. ఇన్ఫ్యాక్ట్ కొందరు క్రైస్తవులు ఆర్కియాలజికల్ రీసెర్చ్ అది అని కనాన్ ప్రాంతంలో కొన్ని ఇండ్లు కనపడ్డాయండి, కొందరు ఈజిప్షియన్లు కనబడ్డారండి, ఈ జ్యూస్ కనబడ్డారండి అంటారు. జ్యూస్ కనబడితే బైబిల్ నిజమైపోతుందా? పాత నిబంధన నిజమైపోతుందా? హిందువులు మనం 100 కోట్ల 120 crores హిందువులు ఉన్నారు. దానికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రత్యక్షమైన ఉదాహరణ. ఇట్ ఈస్ దేర్. అది ఆల్మోస్ట్ 1 million square kilometers ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంది. సో అసలు ఆర్కియాలజీ పరంగా ఈ సోకాల్డ్ ఓల్డ్ టెస్టమెంట్కి సంబంధించిన సివిలైజేషన్ ఎక్కడా లేనే లేదు. ఇట్ ఈస్ నోవేర్ అవైలబుల్. అసలు మొత్తం కెనాన్ ప్రాంతంలో మొత్తం తవ్వి చూసుకున్న అనేక మంది యూదా ఆర్కియాలజిస్టులు కూడా చేతులు వదిలేసి ఆ ఊబి నుంచి బయటపడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ యూదా మతాన్ని వదిలేసి శివుణ్ణి, కృష్ణుణ్ణి నమ్ముకుంటున్నారు ఈ రోజులలో. ఇండియాలో పుట్టి మన భారతదేశంలో ఉన్న అత్యుత్తమైన కల్చర్ని వదిలేసి ఆ మ్లేచ్ఛ మతానికి వెళ్ళి సర్వనాశనం అయిపోతున్నారు. నాకైతే ఇట్ ఈస్ అ గ్రేట్ ట్రాజెడీ అనిపిస్తుంది. సో ఈ ట్రాజెడీని ఒకసారి గుర్తించి ఆ దరిద్రం నుంచి బయటికి రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ లిస్ట్లో ఎక్కడ ఉండదు.
ఇన్ఫాక్ట్ వీళ్ళు ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అంటే ఈ లిస్ట్ అడగండి. ఏన్షియంట్ సివిలైజేషన్ లో యూదులకు సంబంధించిన సివిలైజేషన్ పేరు నాకు చూపెట్టు, డాక్టర్ గారు లేదంటే ఫోటో చూపెట్టచ్చు. కిరణ్. అదే మీరు ఇందాక ఒక మాట అన్నారు చూసారా, ఆర్కియాలజిస్ట్ ఉమ్, యూదులే. ఉమ్, యాక్చువల్గా జూయిష్ ప్రొఫెసర్సే ఉన్నారండి, వాళ్ళు ఏకంగా బుక్సే రాశారు. వేటికి ఆధారాలు దొరకలేదు, దొరకవు కూడా. ఇంకా చెప్పాలంటే స్క్రిప్చర్ లో ఉన్నదానికి అగేనిస్ట్ గా దొరికిందని చెప్పి ప్రూవ్ చేశారు వాళ్ళు, విచ్ మీన్స్ Exactly. స్క్రిప్చర్ ఈజ్ రాంగ్. తర్వాత కాలంలో రాసుకున్నారు కిరణ్. అది ఎగ్జాక్ట్లీ. గోపి గారు ఒకసారి వాళ్ళు కాల్ చేస్తారా? రాసుకోవడానికి 9:30 అయిపోతుంది. వాళ్ళు రాసుకోవడానికి కారణం వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి. తప్పలేదు దాన్ని సార్, ఎవరైనా పట్టుకొని రాసుకోవచ్చండి. వాళ్ళ గురించి ఎవరైనా వాళ్ళు తప్పుగా రాసుకోవచ్చు. రాసుకోవడం తప్పేమంటే మనం తప్పనంగా. తప్పు కాదు, కానీ ఆ తప్పును ఈ మన దేశంలో ఉన్న వాళ్ళు నెత్తి మీద పట్టుకొని ఇదే కరెక్ట్, మనది తప్పు, మన పూర్వీకులు తప్పు, వాళ్ళు దరిద్రులని స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా. ఆ దరిద్రుల కోసం నేను చెప్తున్నా. ఇక్కడ కూడా ఐ థింక్ కొన్ని కామెంట్లు వస్తున్నాయి. మారండి రా, ఇప్పుడైనా మారండి. అపోహల్లో ఊహాలోకంలో జీవించకండి. ఊహాలోకంలో జీవించి ఈ పనికి మాలిన కల్పితమైన మతాన్ని నమ్ముకోకండి. బయటికి రండి. సో అది నేను కొంచెం మొనోలాగ్ చేశాను, బట్ ఇట్ వాస్ నెసెసరీ. వీళ్ళు వచ్చేలోగా కొన్ని ఫోటోలు చూపెడదాం అనుకున్నాను. ఇది వాల్టేర్ అంటారు, మీకు చాలా మందికి తెలిసిందే. వాల్టేర్ క్రిస్టియానిటీ గురించి ఇచ్చిన స్టేట్మెంట్. క్రిస్టియానిటీ ఈస్ ద మోస్ట్ రెడికులస్, ద మోస్ట్ అబ్సర్డ్ అండ్ బ్లడీ రిలీజన్ దట్ హాస్ ఎవర్ ఇన్ఫెక్టెడ్ ద వరల్డ్. ఇది ఎవరిని మీరు తీసుకున్నా, దీన్ని స్టడీ చేసిన వాళ్ళు దాని మీద ఇచ్చిన స్టేట్మెంట్లు చాలు అసలు ఆ మతాన్ని వదలడానికి. వచ్చారండి. నమస్కారం అండి గిరిప్రసాద్ గారు. గుడ్ అందరికీ ఈవినింగ్ గుడ్ అండి. ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. సో మొదలు పెడదామండి. ఓకే సార్, స్టార్ట్. క్వశ్చన్స్ తెలుసు కదండి గిరిప్రసాద్ గారు? తెలుసండి. స్క్రీన్ మీద చూపిస్తాను. ఈ రోజు 2 క్వశ్చన్స్ అన్నారు కాబట్టి 1 and 3 ఈ రోజు చూద్దామండి. 2 and 4 తర్వాత చూద్దాం. సార్ 1 and 2 కాదు, నేను ఫస్ట్ దే చూశాను. ఓకే. సెకండ్ కూడా ఓకే. ఇక 3 అంటే మనం కొంచెం మళ్ళీ దాన్ని నేను అసలు చూడలేదు దాని గురించి. ఫస్ట్ సెకండ్ చూశాను. నేను మీకు అది 3కి నేను ప్రూఫ్ ఇస్తాను. మీ తర్వాత ఎప్పుడు నెక్స్ట్ వచ్చినప్పుడు కౌంటర్ ఇవ్వచ్చు మీరు. మీకు ఆ ఛాన్స్ ఉంది. అట్లనే ఓకే. ఓకే. కౌంటర్ ఏం లేదులే, మాట్లాడుకుందాం అంతే. అదే దానికి మీరు అంటే నేను చెప్పింది తప్పు, మీరు చెప్పింది నిజం చెప్పడానికి మీరు ప్రూఫ్ చూపించచ్చు అంటున్నా. ఓకే. ఓకే. సో నేను చేస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, బైబిల్ దైవ ప్రేరేపిత గ్రంథం కాదు. ఈ నోవాహు, ప్రళయం ఇలాంటి కథలన్నీ కూడా అంతకుముందే ఉన్న సంస్కృతుల నుంచి కాపీ కొట్టుకుని రాసుకున్నారు అని చెప్పి నేను చెప్తున్నాను స్టేట్మెంట్. ఇలా ఎందుకు ఇస్తున్నానంటే, బైబిల్ చెప్పేదాని ప్రకారం యెహోవా అనే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని మోషే ద్వారా ఈజిప్ట్ నుంచి కానానికి తీసుకెళ్లే దారిలో ఇవన్నీ చెప్పి రాయించాడు అంటారు. ఇది నిజమేనండి? ఏవన్నీ చెప్పి రాయించాడు? మొదటి 5 కాండాలు, పంచకాండాలు అంటారు కదా, ఆది కాండము, నిర్గమ, సంఖ్య, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశం, తోర. సో ఈ ఆది కాండంలో వచ్చిన ఏవైతే సృష్టి క్రమం లేదా తర్వాత కథలు ఉన్నాయో, అంటే ఆ వివరాలు ఉన్నాయో, అవన్నీ కూడా మరి మోషేకి తెలిసే అవకాశం లేదు. యెహోవానే చెప్పాలి, అంతే కదా? లేదా పరిశుద్ధాత్మ ప్రేరణతో మోషే రాసి ఉండాలి. సో మీరు ఎలా ప్రూవ్ చేస్తారు ఇది దైవ ప్రేరేపిత గ్రంథమే, నిజంగా యెహోవా దేవుడే మోషేకి చెప్పాడు అని చెప్పి? ఇది నా ప్రశ్న. when you make allegations on a particular doctrine, ఒక డాక్ట్రిన్ మీద, ఒక సిద్ధాంతం మీద మీరు ఇది అబద్ధము అని చెప్పడానికి గల సాలిడ్ ఎవిడెన్సెస్ యు హావ్ టు బ్రింగ్ అవుట్. మీరు దాన్ని ఒక్కొక్క ఎవిడెన్స్ చూపిస్తుంటే దెన్ ఐ గివ్ రిప్లై. ఓకేనండి. దానికి సైమల్టేనియస్ గా వెళ్ళిపోవచ్చు. ఓకేనండి, నేనే చూపిస్తాను. అయితే ఫస్ట్ అయితే మీకు కొన్ని ప్రశ్నలు వేయాలి సార్ నేను. ఏంటి? బైబిల్ ప్రకారం మోషే అన్న అతను ఏ సంవత్సరం వాడు? అంటే సుమారుగా ఏ సంవత్సరం, అంటే ఎగ్జాక్ట్ నాకు యాక్యురేట్ నెంబర్ అవసరం, ఒక 50 or 100 ప్లస్ ఆర్ మైనస్ ఎప్పటి వాడు, ఎప్పుడు రాసి ఉండొచ్చు అని మీరు నమ్ముతున్నారు? బైబిల్ ప్రకారము మళ్ళీ అడగండి సార్. బైబిల్ ప్రకారం మోషే అన్న అతను ఎప్పటి వాడు? ఆర్ ఎక్సోడస్ అనేది ఎప్పుడు జరిగింది మీరు నమ్ముతున్నది బట్టి, బైబిల్ని బట్టి? ఎక్సోడస్ జరిగింది అప్రాక్సిమేట్లీ టైం చెప్పమంటారా? అంతే, ఇయర్. లేకపోతే ఈ 5 కాండాలు రాసిన టైం కావాలా? 5 కాండాలు కూడా అదే టైంలో రాసి ఉండొచ్చు, ఒక 50 ప్లస్ ఆర్ మైనస్ 50 years. వాళ్ళు మొత్తం వెళ్ళిందే 40 years కదా ఈజిప్ట్ నుంచి కనానికి. సో ఏ సంవత్సరం వాడు మోషే? ఇది యాక్చువల్ గా ఏంటంటే, ఎవ్రీ వర్డ్ ఇన్ ద బైబుల్ అది కంప్లీట్ గా అయినటువంటి కన్సిస్టెన్సీలో క్లారిటీ అనేది ఇవ్వరు. అంటే 2 అర్థాలు ఉంటాయి ఇక్కడ.
ఆత్మీయ అర్థానికి మనం వెళ్తే కొన్ని మనకు అవసరం లేని దేవుడు తీసేసాడు. ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్‌కు యాక్యురేట్ ఆన్సర్ యాక్యురేట్ కాదు. అప్రాక్సిమేట్‌లీ ఏంటంటే 15థ్ అండ్ 13థ్ సెంచరీస్ బీసీ అనొచ్చు జనరల్‌గా. ఓకే. మధ్యలో. ఓకేనండి. ఓకే. మధ్యలో అనొచ్చు అన్నమాట. హ్మ్. అంటే ఎగ్జాక్ట్‌లీ సో కాదది. మళ్ళీ దాన్ని మీరు పర్వాలేదండి. అట్లా ఐ అగ్రీ విత్ యూ. చెప్పండి. సో 200 రేంజ్ ఇచ్చారు మీరు. ఓకే. స్టిల్ ఓకే. సో ఈ సంవత్సరాల మధ్యలో యెహోవా అనే దేవుడు మోషేకి వివరిస్తే లేకపోతే మోషేకి చెప్తుంటే ఆయన రాశారు. లేదా ఆయనకే ఆ ప్రేరణ వచ్చి రాశారు. ఇది నమ్ముతున్నారు కదా మీరు? సో మోషే గనక మనం 15th సెంచరీ వేసుకుంటే అబ్రహాం వచ్చి సుమారు 1950 అనుకోవచ్చండి. అంటే ఇందులో ఇచ్చిన క్యాలిక్యులేషన్ ప్రకారం, బైబిల్‌లో ఇచ్చిన అంటే క్యాలిక్యులేషన్ ప్రకారం ఇప్పుడు జనరల్‌గా ఆదాము నుంచి ఇప్పుడు సృష్టి అనేది తయారు చేయబడ్డ దగ్గర నుంచి హ్మ్. ఇప్పుడు మోజెస్ వరకు నంబర్ క్యాలిక్యులేషన్ ప్రకారం మీరు అబద్ధం అని ప్రూవ్ చేస్తారా? అర్థం కాలేదు నాకు. అది నేను చెప్తాను నంబరింగ్ మీకు. ప్రకారం చేస్తున్నారు. నంబరింగ్ ప్రకారమే కాదు, ఇంకా వేరే రీజన్ కూడా ఉన్నాయి. చెప్తాను మీకు. జనరల్‌గా ఏంటంటే ఈజిప్ట్‌లో జరిగిన సిట్యుయేషన్స్ ఆ యొక్క పరిస్థితులన్నీ 1400 బీసీఈ అంటారు ఓకే. జనరల్‌గా. యెస్. దాన్ని మనం హ్మ్. వి డోంట్ స్టిక్ టు దట్ నంబర్ అన్నమాట. అటు ఇటు ఓకే. కావచ్చు. కొన్నిసార్లు ఇప్పుడు కయ్యూనుండు. కయ్యూన్‌కి షేతు వరకు కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయింది ఆల్రెడీ. వేలు కూడా అనొచ్చు మనం. అదే. సో చెప్పలేం కాబట్టి మనం అటు ఇటు చెప్పలేం. అది అప్రాక్సిమేట్‌లీ మనం చెప్తాం. మనం బ్యాక్ క్యాలిక్యులేషన్ వేస్తే గనక హ్మ్. మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు నేను. అయితే మీరు ఫ్రీక్వెంట్‌గా అంటే జనరల్‌గా యూజువల్‌గా 4000 బీసీఈ ఆదాము పుట్టాడని చెప్పి అంటారు కదా! అది మీరు నమ్ముతారా? 6000, 5000, 6000 సెంచరీస్ అంటారు కదా జనరల్‌గా. అంటే ఇప్పటి నుంచి 6000 ఇయర్స్ అంటారు కదా! ఇయర్స్ అంటారు. అవును. హ్మ్. సో ఆ విధంగా చూస్తే కనుక ఈ నంబర్స్ కరెక్టే అవ్వాలి ఇంకా. నేను ఇక్కడ వేసానండి ఇది మొత్తం. ఆదికాండం 5లో చెప్తారు. 3-32 వచనాల వరకు ఆదాము ఎన్నాళ్ళప్పుడు ఆదాము ఎంత వయసప్పుడు షేతు పుట్టాడు. షేతు ఎంత వయసప్పుడు ఎనోషు పుట్టాడు. ఎనోకుకి ఎంత వయసప్పుడు కేయినాను, అలా మొత్తం అంతా ఇయర్స్ అన్నీ ఉన్నాయండి. ఓకే. సరే. కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద? హ్మ్. సో ఆ 4004 బీసీ వేస్తే కనుక అప్రాక్సిమేట్‌గా నోవహు 2400. ఓకే. హ్మ్. అలానే ఆ తర్వాత నుంచి మళ్ళీ నోవా సంతానం నుంచి షేము నుంచి అబ్రాహాం వరకు వస్తే అబ్రాహాముకి 100 ఇయర్స్ వచ్చేసరికి 1959 అలా వస్తుంది. అంటే అప్రాక్సిమేట్‌గా వేసుకోండి మీరు. అంటే ఎగ్జాక్ట్‌గా 1959 అనే కాదు. ప్లస్ ఆర్ మైనస్ 50 లేదా 100 వేసుకోండి మీరు, పర్వాలేదు. ఓకే. ఇది వేస్తేనే మీకు అక్కడ 1450 మోషే వస్తాడు. ఇప్పుడు జరిగిన కాలము 1656 అనేది మీరు ఏ పారామీటర్ మీద తీసుకున్నారు? ఈ పారామీటర్ అండి. ఇక్కడ కనిపిస్తుందా? 130 సంవత్సరాలప్పుడు షేతు పుట్టాడు కదా! 130 సంవత్సరాలప్పుడు పుట్టిండు. కానీ మీరు హ్మ్. ఆహ్, ఇక్కడ బీసీఈ 38, 74 ఎట్లా తీసుకున్నారు అది? అది మనకు తెలియదు కదా! ఎందుకు తెలియదండి? ఇప్పుడు నోవాహు 2400 అయితే, లెమెకు 2900 అయితే, మెతుహెలా 3130 అయితే, అలా వెనక్కి వెళ్తే ఆదాంకి 4004 బీసీనే వస్తుంది. నోవా 2448 అని మనకు ఏంటండి అది ఖచ్చితత్వం ఏంటి అక్కడ? అదేంటండి ఇప్పుడు మోషే 1450 అన్నారనుకోండి. మోషే అది మనం తీసుకోలేము సార్ అది. ఈ అంకెల ప్రకారం కాదు. మీరనేది ఏంటంటే సంస్కృతం నుంచి నోవా అనే స్టోరీస్ ద్వారా ఇది అబద్ధపు స్టోరీ అని చెప్పి నేను చెప్తాను అన్నది రాశారు మీరు దాంట్లో చూడండి యెస్. ఒకసారి. అదే చెప్తున్నా. అదే అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు నేను అక్కడికే వస్తున్నా. దానికి ముందే నేను జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ సార్ ఇస్తున్నానన్నమాట. కిరణ్ గారు సారీ అండి ఒక్క డిస్టర్బ్ నిమిషం, నాకు అర్థమైంది. నేను చెప్తాను. అదే అది అలా ఉండనివ్వండి. ప్రస్తుతానికి ఉండనివ్వండి. నేను విన్నాను నేనది. కావాలని ఆపా. అదే కావాలని ఆపలా. సో ఈ 4004 ఎలా క్యాలిక్యులేట్ చేశారంటే, మీరు చెప్తున్న జీసస్ ఇప్పటి నుంచి 2000 ఇయర్స్ బ్యాక్ పుట్టారని చెప్పి, దాని ముందు మళ్ళీ ఇన్ని తరాలు అబ్రహాం నుంచి నోవాహుకి ఇన్ని తరాలు, నోవాహు నుంచి ఆదాముకి ఇన్ని తరాలు అని చెప్పి ఈ చాప్టర్స్ లో ఉందండి అది. ఇక్కడ మీకు కనిపిస్తుంది పైన ఆదికాండం 11, 10-32 వచనాలు. అర్పక్షద్ ఇన్ని సంవత్సరాలప్పుడు కన్నాడు, షేలహుని ఇన్ని సంవత్సరాలప్పుడు అర్పక్షద్ కన్నాడు. ఇవి క్యూములేటివ్ నెంబర్స్ అన్నమాట. అట్లాగా సార్ అక్కడ మీకు హ్మ్. పలాని ఇన్ని సంవత్సరాలు బ్రతికి ఇంతమందిని ఆ సంవత్సరంలో కన్నారు అని ఉంది గాని ఈ సృష్టిని సృష్టించిన దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలని మనకు లేదు కదా సార్ అది. అదేంటంటే స్కాలర్స్ కొంతమంది రకరకాలుగా చెప్తారన్నమాట. ఇన్ని సంవత్సరాలు నేను కాదనట్లా. మనకు మీరు ఇది తీసుకోకపోయినా ఈ నెంబర్ అయితే కరెక్ట్ అవుతుందిగా. ఈ 2448 అనే నెంబర్, 2450 నెంబర్, ఇటు 1415 నెంబర్స్ కరెక్ట్ అవుతాయి కదా. ఇది ఇగ్నోర్ చేసేయండి పోనీ. ఇది మీరు 404 అని ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే ఇది సింపుల్ మ్యాథ్స్. ఇది ఇంతకు మించి దీంట్లో ఆత్మీయార్థం కూడా వచ్చే ఛాన్స్ లేదు. తెరాహు 70 ఏళ్లప్పుడు అబ్రాహాముకి అన్నాడు. ఆ తర్వాత అబ్రాహాముకి ఇంతప్పుడు 100 ఏళ్లప్పుడు, లేకపోతే దాన్ని ఏమంటారు, నేను వేరే క్యాలిక్యులేషన్ కోసం చేసాను సొదొమ గొమొర్రా గురించి. అలానే ఇక్కడ నోవాహు కూడా 500 ఇయర్స్ బతికిన తర్వాత జలప్రలయం వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి ఆ వయసులో పుట్టారని చెప్పి ఆ 11th చాప్టర్ లో ఉంటుంది. సో నా పాయింట్ ఏంటంటే ఇక్కడ నోవాహు జలప్రలయం ఈ నెంబర్ తర్వాతే రావాలి. 2400 బీసీ తర్వాత రావాలి. అంతకన్నా ముందు వచ్చే ఛాన్స్ లేదు బైబిల్ ప్రకారం నేను చెప్తున్నాను. నోవా ఫ్లడ్ అనేది యాక్చువల్లీ ఇదేంటంటే సార్ అన్సర్టైనిటీ 6000 ఇయర్స్ అనేది కూడా మనం
అదొక సర్టెన్ గా మనం తీసుకోలేము అది. సరే ఆ లెవెల్లో మీరు వేసుకుంటే ఇప్పుడు 6000 ఇయర్స్ నుంచి చూస్తే ఎట్లా వచ్చిందా? కాదండి. ఇప్పుడు మీరు చూపించేది. ఈ 4004 మర్చిపోండి సార్. మీరు ఈ 4004 మర్చిపోండి. నేను చెప్పేది ఏంటంటే అబ్రహాం 2000 ఇయర్స్ బ్యాక్ అంటారా? అది నమ్ముతారా పోనీ మీరు? జీసస్ కన్నా అబ్రహాం 2000 ఇయర్స్ ఓల్డ్. ఈజ్ దట్ క్లియర్? అది ఎట్లా తెలిసిందండి మనకి? ఇప్పుడు నేను టోటల్ గా 6000 ఇయర్స్ మీరు తీసుకున్నారనుకో, టోటల్ గా 6000 ఇయర్స్ మీరు తీసుకున్నారనుకోండి సార్, బైబిల్ ప్రకారం మనం అనుకుందాం. భూమి ఆకాశమును 6000 ఇయర్స్ క్రితము చేశారు అనుకున్నారనుకోండి. ఇప్పుడు నరుని సృష్టించిన దగ్గర నుంచి అబ్రహాం వరకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు తీసుకుంటారు మీరు? మీరు అక్కడి నుంచి కూడా రావట్లేదు. మీకు నా కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఒక్క నిమిషం నేను బైబిల్‌లో చూపిస్తాను మీకు. ఈ వచనం ఎలా ఎట్లా కనిపిస్తుందో. తీసుకుంటున్నారంటే ఓన్లీ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు బ్రతికి కన్నా తీసుకుంటున్నారు మీరు. అది కాదు. కాదు కాదు. టాకింగ్ అబౌట్ ద బిగినింగ్ నుంచి నేను మాట్లాడుతున్నా. బిగినింగ్ కూడా అవసరం లేదు మీకు. ఒక్క నిమిషం చూపిస్తాను నేను మీకు అది. స్క్రీన్ మీద బైబిల్ కనిపిస్తుందా? జెనసిస్‌కి వెళ్తాను. మీకు ఎక్కడి నుంచి చూపిస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాక్వర్డ్స్ క్యాలిక్యులేషన్ వేసుకోండి. ఓకే, కనిపిస్తుందండి? కనిపిస్తుంది సార్. తెరహు 70 ఏళ్ళు బ్రతికి అబ్రాహాంని, నాహోర్ని, హారాన్ని కన్నారు. ఓకే, నాహోరు 29 ఏళ్ళు బ్రతికి తెరాహుని కన్నాడు. అంటే 29 తర్వాతే కన్నట్టు కదా. ఆ తర్వాత మళ్ళీ నేను బతికాడు అంటున్నాడు. నాహోరు తెరాహుని కనిన తర్వాత 119 ఏళ్ళు బ్రతికాడు అంటున్నారు. ఓకే, 29 ఏళ్ళప్పుడు తెరాహుని కన్నాడు. ఆ తర్వాత 119 ఏళ్ళు బ్రతికాడు. ఓకే, అలాగే తర్వాత తెరాహు అబ్రహాం నుంచి, అబ్రహాం మళ్ళీ ఈ వయసు తర్వాత ఇస్సాకుని కన్నాడు. ఇస్సాకు ఆ వయసు తర్వాత ఎవరిని? యాకోబుని కన్నాడు. యాకోబు తర్వాత 12 మందిని కన్నాడని చెప్పి పలానా ఉంటుంది అది. ప్లస్ ఆ తర్వాత వాళ్ళు నుంచి లేవి సంతానం, దాని నుంచి తర్వాత మళ్ళీ వాళ్ళ పేరేంటి, మోషే కూడా అటు నుంచి వస్తాడు కదా. జల ప్రవాహము ఎప్పట్లో జరిగింది సార్ అప్రాక్సిమేట్లీ? సో ఈ క్యాలిక్యులేషన్ వేస్తే జలప్రలయం అరౌండ్ 2400 BC 2500 BC మధ్యలో జరిగిందండి. లేదు సార్, అది కరెక్ట్ అన్సర్టైన్. అయ్యో, మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ అండి ఇది. మీరు ఎటు నుంచి రావద్దు, మీరు వెనక నుంచి వెళ్ళినా కూడా అంతే వస్తుంది. మీరు జీసస్ టైం లైన్ 0 అని చెప్పి అనుకుంటే కనుక దాని నుంచి మీరు వెనక్కి వెళితే ఇంతే వస్తుంది నెంబరు. అసలు ఇప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత అన్నప్పటికే ఒక్కొక్కళ్ళు 90 సంవత్సరాలు, ఒక్కొక్కరు ఇప్పుడు 930 సంవత్సరాలు బతికిండ ఆదాము. అవును. హానోకు 350 సంవత్సరాలు బతికాడు. అక్కడికే దరిదాపుగా ఒక 1200 సంవత్సరాలు మొత్తం పోయింది కదండి. అలా వేసుకోకూడదు. చూసుకున్నా కాదు, మీరు అలా వేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, ఎగ్జాంపుల్ మీరే తీసుకోండి. మీ నాన్నగారికి ఆయన 30 ఏటన పుట్టారు. ఓకే, అనుకుందాం. మీ నాన్నగారికి మీరు సార్, నేను ఒకటి చెప్పేదండి, బైబిల్ జ్ఞానాన్ని మనకున్న వంశావళి మన దాంతో పోల్చడం కాదు కానీ ఈ తీసుకోండి. ఈ నెంబర్ ఎలా వచ్చిందో చెప్తున్నాను మీకు. ఈ 2400 2500 అనేది సార్ ఇది స్కాలర్ వర్క్ కాదు. ఏంటంటే ఇది యాజ్ ఆఫ్ యువర్ ఒపీనియన్ కొంత ప్లాన్ చేసి మీరు ఎక్సెల్ షీట్ తయారు చేశారు. ఇది అన్సర్టైన్. ఇట్లా కాకుండా నోవా స్టోరీ అనేది ఎలా అబద్ధము, సంస్కృతి నుంచి ఎలా తీసుకోబడింది చెప్తున్నా. సో ఈ నోవా ప్రళయం నేను చెప్పింది నా వర్క్ కాదండి. క్వశ్చన్ వచ్చింది కిరణ్, చెప్పండి సార్. ఇప్పుడు బైబిల్లో మనం ఏది వర్కప్ చేసినా అది అన్సర్టైన్ అంటున్నారు. సో బైబిల్ కి ఈ స్టాండర్డ్ అప్లై చేసినప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని మతాలకు కూడా సేమ్ స్టాండర్డ్ అప్లై అవుతుందా? జస్ట్ ఒక క్వశ్చన్ అంతే. అన్సర్టైన్ అన్నది సార్, అన్సర్టైన్ అన్నది ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 29:29లో మాట ఉంది. రహస్యం అనట్లేదు, అంటే నేను అది మాట్లాడట్లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ బైబిల్ ఎట్ ఆల్. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ మీ క్రిస్టియన్స్ వచ్చి వేరే మతాల మీద దూషణ చేస్తారు కదా. అన్సర్టైన్ బైబిల్ కి ఏ స్టాండర్డ్ ఇచ్చారో అన్నిటికీ అదే స్టాండర్డ్ మీరు ఇస్తారా అనేదే నా క్వశ్చన్. బైబిల్ గురించి మాట్లాడలేదు అన్నారు, మళ్ళీ బైబిల్ గురించి చెప్పారు. ఇప్పుడు బైబిల్ కి ఏదైతే మీరు స్టాండర్డ్ లో పెట్టుకున్నారో దీన్ని క్వశ్చన్ చేయాలంటే చాలా నాలెడ్జ్ కావాలని, ఇతర మతాల గురించి మీరు క్వశ్చన్ చేసేటప్పుడు కూడా ఇదే స్టాండర్డ్ ని అప్లై చేయండి అంటున్నా నేను. అసలు ఐ నెవర్ క్వశ్చన్ అదర్ రిలీజియన్స్. మీ గురించి కాదండి, అది ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి, క్రిస్టియన్లకు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి. ఎందుకంటే ఒక నిమిషం అండి, నేను అదే చెప్తున్నానండి. ఒక నిమిషం, మీరు ఎగ్జాక్ట్ అయిపోతున్నారు. ఇక్కడ కొందరు క్రిస్టియన్స్ వచ్చి పనికిరాని కామెంట్లు పెడుతుంటారు, వాళ్ళకు చెప్పండి ఆ మాట. వేరే గ్రంథాల గురించి మాట్లాడేటప్పుడు బైబిల్ కి ఏ స్టాండర్డ్ అయితే మనం పెడుతున్నామో సేమ్ స్టాండర్డ్ అని చెప్పండి. నేను ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. నేను ఎవరైనా కామెంట్ చేసినా నేను గద్దిస్తా. దానికి ఐఎమ్ అగైనిస్ట్ క్రిటిసిజం అనమాట. అదర్ రిలీజియన్స్ దగ్గరికి నేను పోను. నేను ఐ నెవర్ ఇంటర్ఫియర్. నాకెందుకు, నాకు ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఎక్సలెంట్ స్కాలర్ వరకు నాకు ఉంది. దీన్ని నేను తింటే చాలు, ఆహారం, ఆత్మీయ ఆహారం, అంతకు మించి నాకు. సో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అండి, నేను నా సొంతగా క్యాలిక్యులేషన్ వేయలేదు. బైబిల్లో ఇచ్చిన క్యాలిక్యులేషన్ మీరు బ్యాక్ వెళ్తే కనుక, జీసస్ నుంచి బ్యాక్ వెళ్తే కనుక, ఇది మత్తయి సువార్తలో అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు
ఆయన యేసు వంశావళి అని చెప్పి చెప్తారు కదా, అదే లీనేజ్ వేసుకుంటే కనుక జీనియాలజీ ఇదే ఇయర్స్ వస్తుందండి. మోస్ట్ ఆఫ్ ది స్కాలర్స్ దీన్నే నమ్ముతారు, బైబిల్ స్కాలర్స్. నా క్యాలిక్యులేషన్ కాదు అసలు ఇది. ఎందుకంటే ఆది కాండంలో చెప్పారు 130 ఏళ్ళప్పుడు ఆదాం ఇలా కన్నాడు, షేతు 105 ఏళ్ళప్పుడు ఎనోషుని కన్నాడు అని చెప్పి. సో ఆ క్యుములేటివ్ నెంబర్స్ మీరు రివర్స్ లో వేసుకున్నా సరే అబ్రహాం 2000 నుంచి నోవాహు జలప్రలయం అనేది 2400 2500 మధ్యలో రావాలి బీసీకి. సో అది వచ్చినప్పుడు ఈ జరిగిన సంఘటనల్ని మోషే తన పుస్తకంలో రాసి ఆ తోరాలో రాసినప్పుడు బైబిల్లోకి తీసుకొచ్చారు దాన్ని, పాత నిబంధన అని చెప్పి. ఓకే, సో 1450లో కనుక అరౌండ్ 1400-1500 మధ్యలో మోషే కనుక ఇది రాస్తే కనుక యెహోవా అని ఆయనకి చెప్తే, రీసెంట్ గా అక్కడ చుట్టుపక్కల జరిగిన తవ్వకాలలో ఇదే జలప్రలయం కథ వేరే క్యారెక్టర్స్ తోటి వేరే కల్చర్స్ వాళ్ళు కూడా రాసుకున్నారు. అర్థమవుతుంది చెప్పేది? సేమ్ ఇదే సృష్టి జరిగింది, తర్వాత కాన్సెప్ట్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఆ దేవుడికి కొంచెం చిరాకు వచ్చింది, మొత్తం సృష్టిని వేసేద్దాం అనుకున్నారంటే లేపేద్దాం అనుకున్నారు, అందరిని చంపేద్దాం అనుకున్నారు. దాంట్లో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు, ఆ ఒక్కడితో పడవ కట్టించమని చెప్పారు. ఆ పడవ కట్టించిన తర్వాత మొత్తం జంతువులు అందులోకి ఎక్కించారు. ఇన్ని రోజుల తర్వాత ప్రళయం వచ్చింది, ఇన్ని రోజుల పాటు జలం ఉంది, ఆ నీళ్ళున్నాయి, ఆ తర్వాత బయటకు వచ్చారు. సో సిమిలర్ కథ అనమాట. కానీ ఈ కథ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మీకు అది నెట్ స్క్రీన్ మీద చూపిస్తా, చూపించండి. ది ఎపిక్ ఆఫ్ అత్రహసిస్ అని ఉందండి. ఓకే, ఎపిక్ ఆఫ్ అత్రహసిస్ ఈస్ ద ఫుల్లెస్ట్ మెసోపటోమియన్ అకౌంట్ ఆఫ్ ద గ్రేట్ ఫ్లడ్ విత్ అత్రహసిస్ ఇన్ ద రోల్ ఆఫ్ నోవా. అంటే బైబిల్లో ఏదైతే నోవా అని పేరుందో ఇదే కథలో, ఈ మెసోపటోమియా వాళ్ళ కథలో అత్రహసిస్ అనే అతను ఉన్నాడు. ఈ కథ అంటే ఇప్పుడు దొరికిన టాబ్లెట్ అరౌండ్ 17th century బీసీ అనమాట. వాళ్ళు డేటింగ్ వేసింది 15వ శతాబ్దం 14వ శతాబ్దంలో మోషే రాశాడు అని చెప్పి అనుకుంటే దానికి ఆధారం లేదు 15వ శతాబ్దంలో మోషే రాసిన దానికి. ఎందుకంటే ఓల్డెస్ట్ బైబిల్ మ్యాన్యుస్క్రిప్ట్ అరౌండ్ 300 BC ఉంది, అంతకన్నా ముందుది ఓల్డెస్ట్ మ్యాన్యుస్క్రిప్ట్ లేదు. కానీ ఈ 17th century బీసీ ఇది ఆ క్లే టాబ్లెట్స్ దొరికినాయి ఇరాక్ పరిసర ప్రాంతాల్లో తవ్వినప్పుడు. ఈ కథని వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు అక్కడ ఉన్నదాన్ని, క్యూనిఫామ్ ని. రివోల్ట్ ఆఫ్ ద లోవర్ గాడ్స్, నెగోషియేషన్ విత్ ద గ్రేట్ గాడ్స్, ప్రపోజల్ టు క్రియేట్ హ్యూమన్స్ టు రిలీవ్ ద లోవర్ గాడ్స్ ఫ్రమ్ దేర్ లేబర్, క్రియేషన్ ఆఫ్ మ్యాన్స్ నాయిసీ బిహేవియర్, సుప్రీం గాడ్ ఎల్లిల్స్ డెసిషన్. అంటే ఇక్కడ యెహోవా అయితే ఎలాగైతే సుప్రీం గాడ్, ఇందులో ఎల్లిల్ అనే అతను సుప్రీం గాడ్. మ్యాన్ కైండ్ నేను నాశనం చేద్దాం ఉంటాడు గ్రేట్ ఫ్లడ్ తోటి. అత్రహసిస్ ఇస్ వార్డ్ ఇన్ ఎ డ్రీమ్. ఎంకీ ఎక్స్ప్లెయిన్స్ ద డ్రీమ్ టు అత్రహసిస్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఆర్క్, boarding of the ark, departure, great flood. Gods are hungry because there are no farmers left to bring sacrifices and decide to spare Athrasis even though he is rebel. అక్కడేమో నోవాహు నీతిమంతుడు కాబట్టి వదిలేసాయంటారు. కాకపోతే ఇక్కడ కనీసం ఒక్కడన్నా బతికించి వాడి ద్వారా మళ్ళీ పిల్లల్ని కనిపించి మనం పూజలు అందుకుందాం అని చెప్పి దేవుళ్ళు అనుకుంటారు అనమాట. సో ఈ థీమ్ అంతా కూడా ఈ 17వ శతాబ్దపు క్లే టాబ్లెట్ లో ఉంది జలప్రళయంలో. సార్ ఎప్పుడు రాశారు సార్ ఇది ఎపిక్? ఇది 17వ శతాబ్దం బీసీ అండి, మోషే కన్నా ముందు, చాలా ముందు. మీరు అనొచ్చు అరే జలప్రళయం మరి 2400 BCలో జరిగిందన్నావు, 1700 BC దాని తర్వాతే కదా అని. ఇంకొకటి కూడా ఉంది దీంట్లో లిటిగేషన్, అది కూడా చూపిస్తాను మీకు. ఏదండి మోషే కంటే ముందు రాసింది, మోషే కన్నా 300 సంవత్సరాల ముందండి. జలప్రళయం జరిగింది ఎప్పుడు సార్ మనకి? 2400 BC. ఎపిక్ నోవాహు జలప్రళయం జరిగిన 700 సంవత్సరాలకి ఇప్పుడు ఈ ఫస్ట్ టాబ్లెట్ దొరికిందండి ఇక్కడ కనబడేది. కాకపోతే మీకు ఇంకొకటి చూపిస్తా. వీళ్ళు దాంట్లో నుంచి కాపీ కొట్టారని ఎందుకు అనుకోకూడదు మనం? దేని నుంచి? ఇక్కడ అంటాడు కదా, అకౌంట్ ఆఫ్ ది గ్రేట్ ఫ్లడ్ విత్ అట్రహసిస్ ఇన్ ద రోల్ ఆఫ్ నోవా, ఇట్ వాజ్ రిటన్ ఇన్ ద 17th century BC అని ఉంది. అంటే వై డోంట్ వి థింక్ దట్ ఇట్ ఈస్ కాపీడ్ ఫ్రమ్ బైబిల్? కొంచెం రాసుకున్నారు, మనం ఎందుకు అనుకోకూడదు? బైబిల్ రాలేదు అప్పటికి, బైబిల్ రాసింది మీరు చెప్పే దాని ప్రకారం 15వ శతాబ్దం BC. ఎందుకు 14th century లోనే ఆది కాండము మోషే గారు రాశారని చెప్పి ఇందాక మన ఇద్దరం అనుకున్నాం. మరి 17వ శతాబ్దం BC అంటే దానికన్నా పాత కదండి, ఇంకా 200 ఏళ్ళు ముందు. మోషే రాసేదానికన్నా 200 ఏళ్ళు ముందు ఇది. ఏది 17th century? వెనక్కి వెళ్ళాలి కదా BC అంటే. సార్ BCE BC అంటే మరి వెనక్కి వెళ్ళాలి కదా, మోషే కన్నా 200 ఏళ్ళు ముందు. ఇప్పుడు మోషే కంటే 200 ఏళ్ల ముందు నోవా అనేటటువంటి వ్యక్తి మెతోషెలా లేమేకు ఎట్లా కన్నాడు అనమాట. లేమేకు పుట్టినటువంటి వ్యక్తిగా నోవా అనే అతను బైబిల్లో నోవా అని రాశారండి. కాదు బైబిల్లో నోవా అని రాశారు, దీంట్లో ఆ నోవా అనే అతను లేడు, అత్రహసిస్ అనేవాడు ఉన్నాడు వీళ్ళ కథలో. ఓకే, మీకు ఇంకా చూపిస్తే దీంతో అయిపోవాలి. ఇప్పుడు మీరు అనేది దీన్ని తీసుకెళ్ళి బైబిల్లో పెట్టారంటారా? అదే ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, మీకు ఇంకా అవ్వలేదండి. ఇంకో ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ లెట్ us కంప్లీట్. ఇప్పుడు నేను మాట్లాడతాను, మీరు ఆగండి. నోవా అన్న పేరుకి అర్థం ఏంటంటే సమాధానం అని అర్థం. నోవా అనేటటువంటి పేరుకి మనకు కంఫర్ట్, సమాధానం ఉంటుంది. ఆగండి చూద్దాం ఒకసారి. నెమ్మది. నోవా అనే పేరుకు నెమ్మది అని అర్థం సార్. ఈ నెమ్మది అనే అర్థం ఎందుకు వచ్చిందంటే అప్పటికే భూమి శపించబడి ఉన్నది ఆ టైంకి. నోవా పుట్టక ముందు భూమి శపించబడి ఉందని ఆదికాండము 5వ అధ్యాయము 26వ వచనం ఒకసారి స్క్రీన్ మీద చూపించండి. అది కూడా చూద్దాం. దీనికి లింకప్ ఉంది కదా,
ఇప్పుడు నోవా అనే క్యారెక్టర్ ఇక్కడికి వచ్చింది, వాడు దాంట్లో ఎపిక్ లో మొత్తం చెప్పాలి, కొంచెం కొంచెం ఆడ చెప్పినాడు. నేను మీకు హై లెవెల్ నోట్స్ కాగా నేను మీకు హై లెవెల్ నోట్స్ చూపించాను. మీరు వివరంగా దాంట్లోకి వెళ్తే దాంట్లో ఇంకా చాలా ఉంది. హై లెవెల్ నోట్స్ ఎక్కడ సార్? ఒక పేజీ కూడా లేదు. పోయం అండి, ఎపిక్ అంటే పోయం అది. అదేనండి నేను చెప్పేది. నేను చెప్తున్నది ఆ జలప్రళయం అనే థీమ్ దాని నుంచే దీంట్లోకి తీసుకున్నారని ప్రూవ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. దాని నుంచి దీంట్లోకి తీసుకుంటే తర్వాత దానికి సంబంధించినటువంటిది కంటిన్యూ కావాలి. అక్కడతోటి ఎందుకు ఆగిపోయింది? అందులో అక్కడ వరకే ఉంది. అందుకే చెప్తున్నా కదా, దీంట్లో అక్కడ వరకు తీసుకున్నారు. తర్వాత దీంట్లో కూడా ఏముంది, వీడి నుంచి వాడు పుట్టాడు, వాడి నుంచి వీడు పుట్టాడు అని చెప్పారు. అంతకుమించి ఇంకేం లేదు. తర్వాత వీళ్ళ నుంచి మొత్తం జాతులన్నీ వచ్చినాయి. తర్వాత ఇదిగో దాని నుంచి అబ్రహాం వచ్చాడని చెప్పారు. అంతకుమించి ఏముంది ఇక్కడ? ఇప్పుడు అది సాంస్క్రిట్ మీరు అన్నట్టు, మీరు నాకు ఇచ్చిన టాపిక్ ప్రకారం సాంస్క్రిట్ అది. నేను నా టాపిక్ లో సాంస్క్రిట్ అని రాలేదు, మీరు తప్పు చదివినట్టున్నారు. నేను సంస్కృతులు అన్నా. నేను ఇదిగోండి క్వశ్చన్ కావాలంటే. అంతకన్నా ముందే ఉన్న సంస్కృతుల నుంచి కాపీ కొట్టి రాసుకుని అన్న, కల్చర్స్ నుంచి. ఇది ఒక కల్చర్ చూపించారు, ఇంకేం కల్చర్ ఉంటుంది చెప్పండి. చూపిస్తాను. సో ఇప్పుడు మీకు మెసోపొటేమియాలోనే బాబిలోనియన్ కల్చర్ లో మీకు ఇంకొకటి చూపిస్తా. ఎపిక్ ఆఫ్ గిల్గమిష్ అని ఉంటుందండి. సో దీంట్లో కూడా సేమ్ అనమాట, కాకపోతే దీంట్లో మళ్ళీ క్యారెక్టర్ డిఫరెంట్. ఇది అరౌండ్ 2800 BCలో గిల్గమిష్ బికమ్స్ కింగ్. 2600లో ఎర్లీ సుమేరియన్ లిటరేచర్ అపియర్స్. 2400 ద రియల్ గిల్గమిష్ వర్షిప్డ్ ఇన్ కల్ట్స్. 2350 2200 BC అడ్వెంట్ ఆఫ్ ద ఓల్డ్ అకాడియన్ ఎంపైర్. ఆ తర్వాత 2100 BCలో ఓల్డెస్ట్ నోన్ కాపీ ఆఫ్ సుమేరియన్ గిల్గమిష్ పోయం డేట్స్ ఫ్రమ్ 2100. అంటే 2100 BCకి సంబంధించిన ఈ క్లే టాబ్లెట్ ఒకటి దొరికింది గిల్గమిష్కి సంబంధించింది. ఓకే, సో ఇది కూడా బైబిల్లో చెప్పిన మోషే కన్నా చాలా ముందు, 700 సంవత్సరాల ముందు, సుమారు 600 నుంచి 700 సంవత్సరాలు. ఓకేనండి, వింటున్నా సార్. మీకు నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తా. సుమేరియన్ వర్షన్ కూడా ఉందండి దీనికి. ఇదే గ్రేట్ ఫ్లడ్ కి, ద గ్రేట్ ఫ్లడ్ సుమేరియన్ వర్షన్. ఓకే, దీంట్లో హీరో పేరు, దీని పేరు ఎరిడు జెనిసిస్ అనమాట. వాళ్ళు దానికి ఇచ్చిన టైటిల్ ఆ క్లే టాబ్లెట్స్ కి. ఓకే, దీంట్లో అతని పేరు జియాసుద్రా అని ఉంటుంది. ఇది అరౌండ్ 3rd మిలియన్ BC అంటారు. సో హీరో వచ్చి జియోసుద్రా. ఈ జియాసుద్రా ఎవడని చెప్తే మీరు వెతికితే కనుక మీకు ఆ లిస్ట్ కూడా ఇస్తా. ఇతను సుమేరియన్ రాజుల్లో చివరివాడు అనమాట. వీళ్ళకి సంబంధించి కంప్లీట్ లిస్ట్ ఉంది. ఏ రాజు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు పాలించాడని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. ఇవి ఆ పలకలు, ఆ తవ్వకాల్లో దొరికినాయి. ఇదంతా రాజు లిస్ట్ అనమాట, సుమేరియన్ రాజు లిస్టు. ఈ లాస్ట్ రాజు యొక్క కొడుకు ఈ జియాసుద్రా అంటారు. ఓకేనండి, స్క్రీన్ మీద కనిపిస్తుందా? చూస్తాం. సో ఇందులో వీళ్ళు ఈ జియాసుద్రా కనుక మీరు ఆ లిస్ట్ చూస్తే లాస్ట్ కింగ్ ఆఫ్ సుమేర్ బిఫోర్ ద గ్రేట్ ఫ్లడ్. హీ ఈస్ రికార్డెడ్ యాజ్ హ్యావింగ్ రీగ్న్డ్ యాజ్ బోత్ కింగ్ అండ్ గుడ్ ప్రీస్ట్ ఫర్ 10 సార్స్. సార్స్ అంటే ఈచ్ 3600 సంవత్సరాలు అనమాట. అంటే 36,000 సంవత్సరాలు ఇతను పాలించాడు ఆ రాజ్యాన్ని. ఈ కథలో కూడా సో ఇతను మీరు ఆ డేట్ బ్యాక్ చూస్తే 2900 BC అండి. ఇది చాలా అంటే నోవా ప్రళయం కన్నా ముందు ఈ టాబ్లెట్స్ వీళ్ళ డైనస్టీ పీరియడ్స్. సో దీంట్లో సేమ్ సుమేరియన్ ఫ్లడ్ మీద ఎలా ఉంటుందంటే, మీ నోవా జల ప్రళయం ఏదైతే కథ ఉందో అలాగే ఉంటుంది. దేవుడు ఇతను సెలెక్ట్ చేయడం, ఆ తర్వాత ఇతనితో పడవ కట్టించడం, ఆ పడవలో జనాలు ఎక్కించడం, వాళ్ళ ఫ్యామిలీనో లేకపోతే మొత్తం జంతువులు వీటిని వాళ్ళని కాపాడటం, తర్వాత వాళ్ళు బతకడం బయటకు వచ్చి, వాళ్ళ నుంచి మిగతా మనుషులు రావటం. సో ఇవన్నీ కూడా నేను ఇప్పటిదాకా ముగ్గురు చూపించా, 3 కథలు. మోషే కన్నా ముందే, నోవా జలప్రళయం కన్నా ముందే జరిగినట్టు వీళ్ళ కథలో ఉంది. వీళ్ళు ఇంకా మొత్తం మీ కింద లిస్ట్ చూపించా కదా, కంప్లీట్ వాళ్ళు వాళ్ళ రాజు లిస్ట్ అంతా కూడా రాస్తున్నారు, ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు పాలించారు అని చెప్పి. సో దీన్ని బట్టి చెప్పొచ్చు ఆ బైబిల్లో వచ్చిన కథ అప్పటికే ఆ చుట్టుపక్కల, ఎందుకంటే ఇరాక్ అనేది దూరమేం కాదు, ఆ ఊరనే ప్రాంతం, ఈ మెసొపొటేమియా ప్రాంతం అన్ని చుట్టుపక్కలే. సో వీళ్ళు బాబిలోనియాకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వినుండొచ్చు, అప్పుడు ఇవి రాసుకున్నారని చెప్పి నేను చెప్పట్లేదండి, ఈ స్కాలర్స్ చెప్తున్నారు, ఇవన్నీ తవ్వి తీసిన వాళ్ళు. చెప్పండి సార్. నేను మాట్లాడండి సార్. నోవా జలప్రలయంకు ముందు వచ్చినటువంటి స్టోరీలన్నీ అవి మైథాలజీకి సంబంధించిన ఎపిక్ పోయమ్స్ అనమాట. ఎపిక్ పోయమ్స్ లో నుండి బైబిల్ రాయబడింది, మోషే ఆదికాండం రాశాడు అనేది నేను నమ్మను. అది వీళ్ళు ఎట్లా సృష్టించారో ఏమైందో అనేది నేనైతే ఐ డోంట్ బిలీవ్. నోవాహు అనేటటువంటి పేరుకు నెమ్మది అనే అర్థం. బైబిల్ మనకి ఏం సెలవిస్తుందంటే, ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి గురించి చెప్పుకుంటూ, హానోకు బ్రతికిన దినములు చెప్పుకుంటూ, మెతుషెల గురించి మాట్లాడుకుంటూ, హానోకు 360 సంవత్సరములు జీవించను, దేవునితో నడిచిండు అని చెప్పుకుంటూ, లేమేకు కనిన 782 ఏళ్ళు బ్రతికి కుమారులు కుమార్తెలు కని అని చెబుతుంది.
మరి ఈ రకంగా నోవాహు వచ్చిన తర్వాత ఒక పర్పస్ అనేది దేవుడు ఫుల్ఫిల్ చేసిండు అక్కడ. తన ప్రజలకు ఏదైతే చెప్పాలనుకుంటో అది చెప్పిండు ఈ ప్రళయం ద్వారా అని బైబిల్ సెలవిస్తుంది. మరి ఈ కథలన్నీ తీసుకొని మరి ఈ రోజు జీవం కలిగినటువంటి బైబిల్ వాక్యం మన ముందు ఉంది. మరి ఆ కథలు లేవు, మరి ఎడిపోయినాయో ఆ స్టోరీలన్నీ ఎడిపోయినాయో అర్థం కావట్లేదు. మరి ఆ స్టోరీలో ఏమన్నా ప్రపంచవ్యాప్తంగా దరిదాపుగా 3.5 బిలియన్ పీపుల్ బైబిల్ నమ్ముతున్నారు. మరి ఆ కథలు నమ్మారు ఎవరన్నా? ఎప్పుడు నమ్మారండి 3.5 బిలియన్ పీపుల్? కాదు 3.5 బిలియన్ పీపుల్ ఎప్పుడు నమ్మారండి? ఇప్పుడు ప్రస్తుతం క్రైస్తవ పాపులేషన్ అండి, క్రిస్టియన్. ఎందుకంటే వాళ్ళకి బైబిల్ టీచ్ చేశారు కాబట్టి నమ్ముతున్నారు. వాళ్ళకి తెలిసినది ఒకటే కదా. మరి గత 2000 ఇయర్స్ నుంచి వాళ్ళకి తప్పించి వీళ్ళకి ఇవన్నీ తెలియదు. మరి ఈ కథలు ఏమైనా సార్? దానికంటే ముందు వచ్చి మొత్తం దేవుడు తీసి అవతల ఏమైనా అవన్నీ? మరి ఈ సంస్కృతి నశించిపోయింది. సంస్కృతి ఎట్లా నశించిపోయింది సార్? ఇప్పుడు మన హిందూ మతం, మన దాంట్లో కొన్ని లక్షల సంవత్సరాలని మనం చెబుతాం. ఎప్పటి నుంచో మన ఇప్పుడు బైబిల్లో ఉంది హిందూ అన్న పదం. నాకు తెలిసి వేరే గ్రంథాల్లో ఎక్కడ హిందూ అన్న పదమే లేదు. ఎందుకంటే ఆ జాతి అప్పటికే ఫామ్ అయింది కాబట్టి ఆ దేశం పేరు హోండు అని చెప్పి రాసుకున్నారు. హిందూ లేదు, హోండు అని ఉంది. రాస్కాటం కాదు, హిందూ అన్నటువంటి పదము స్పష్టంగా బైబిల్లోనే మనకు కనపడింది. లేదండి, హోండు అని ఉంది. హిందూ అని లేదు సార్. హిందూ అని లేదు, హోండు అని ఉంది. ఎక్కడ? బైబిల్లో ఎస్తేర్, బుక్ ఆఫ్ ఎస్తేర్ లో ఉంటుంది హోండు అని. ఎందుకు బుక్ ఆఫ్ ఎస్తేర్ తీయండి, ఇప్పుడు తెలుగులో చూపించండి. తెలుగులో ఎప్పుడు రాశారు? తెలుగులో మొన్న 18th సెంచరీలో రాశారు, అందుకని హిందూ అని రాశారు దాన్ని. హిబ్రూలో హోండు అని ఉంది. హిబ్రూలో రాసినప్పుడు హిందూ అని లేదు కదా. ఆ టైంలో ఆ పేరుతోటి పిలువబడి తర్వాత క్రమంగా అది ప్రోగ్రెస్ అయింది. దానికి అర్థం ఇదేనండి. ఇప్పుడు ఎస్తేరు అనే మాటకు అర్థం ఏంటి సార్? స్టార్ అని. ఒక్కొక్క భాష కాదండి. ఇప్పుడు మీరు గిరిప్రసాద్ అనే మాటకు అర్థం ఏంటి సార్ చెప్పండి? కాదు, గిరిప్రసాద్ అనే మాటకు అర్థం ఏంటి? నేను చెప్తాది. ఎస్తేర్ అన్న మాటకు స్టార్ అని. అసలు ఎస్తేర్ అన్న పేరుకి అర్థం ఏంటంటే హదస్సా అని అర్థం. హదస్సా అంటే లేత చిగురాకు అని అర్థం. అదేనండి. ఇప్పుడు నా పేరు గిరిప్రసాద్. చెప్పండి సార్. ప్రతి పేరుకి ఏదో ఒక అర్థంతో ఉండేటట్టే పెట్టున్నారు వాళ్ళ భాషల్లో. మీకనే కాదండి, బైబిల్ అనే కాదు, ప్రతి కల్చర్ లో ప్రతి పేరు వెనకాల ఒక పరమాత్మ అర్థం ఉంటుంది. అక్షరం అన్నారు. అక్షరం అంటే క్షరము కానిది, నశించనిది అని అర్థం. ప్రతి పదానికి మీనింగ్ ఉంటుంది. మీరు చెప్పిన దాన్నే నేను మీనింగ్ లెవెల్లో ఆ గ్రౌండ్ లో నేను తీసుకుంటే, ఇఫ్ ఐ టేక్ ఇన్ యువర్ గ్రౌండ్ అకార్డింగ్ టు యువర్ ఒపీనియన్, యాజ్ ఆఫ్ యువర్ ఒపీనియన్, నోవా అంటే నెమ్మది అని అర్థము. నెమ్మది ఎందుకు వచ్చిందంటే అప్పటి వరకు భూమి శపించబడింది. ఎవరో శపించాడు. దేనికి శపించాడంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సుకు నచ్చిన దీనికి స్టిక్ అయింది. మనం పక్క వెళ్ళొద్దు, దీనికి స్టిక్ అయిందాం. నేను ఇప్పుడు చెప్పింది నోవా పేరు గురించే చెప్తాను సార్. నేను ఎక్కడికి పోలేదు. పేరు వద్దు సార్, పేరుతో సంబంధం లేదు. ఆ భాష చెప్పేది కల్చర్ దగ్గరికి పోలేదు. ఆ భాషలో కథ రాసుకున్నప్పుడు మీరు అట్లా సార్, మీరు నోవా గురించి మాట్లాడుతున్నారా లేదా? ఆ భాషలో కథ రాసుకున్నప్పుడు ఆ పేరుకి తగ్గట్టు ఆ మీనింగ్ తో రాస్తారండి వాళ్ళు. కథగా సార్, కథ అనేది మీరు ఫిక్షన్ అనేది తీసి పక్కన పెట్టండి. బైబిల్ ఇది నాన్ ఫిక్షన్, మీరు దాన్ని పక్కన పెట్టండి. బైబిల్ ఫిక్షన్ అని చెప్తున్నా నేను. కాదు, నేను ప్రూవ్ చేస్తాను చెప్తున్నా. బైబిల్ ఫిక్షన్ నేను ప్రూవ్ చేస్తా. నేను 100% బైబిల్ నాన్ ఫిక్షన్ అని నమ్ముతున్నాను సార్. మీరు నమ్మండి సార్, నేను కాదనట్లేదు. కానీ ఇప్పుడు మన ఇద్దరం డిస్కషన్కి వచ్చాము. ఇప్పుడు డిబేట్కి వచ్చినప్పుడు నమ్మకాలతో పని లేదు. నేను ఈ రీజన్స్ తోటి నమ్మకం డిబేట్ తో పని లేదు. ఈ రీజన్ తోటి ఒకసారి చెప్పేది సార్. ఈ రీజన్ కారణంగా, దీని కారణంగా బైబిల్ అనేది వేరే వాళ్ళతో కాపీ కొట్టి రాసుకున్నారు. అందులో ఉన్నదంతా నిజం కాదు అని చెప్తున్నాను నేను. ఈ కారణం చేత మీరు అనొచ్చు, కాపీ కొట్టారు అనొచ్చు, పేస్ట్ చేశారు అనొచ్చు, మీకు ఆ ఫ్రీడమ్ ఉంది. నేననేది ఏంటంటే, ఒక 4 చిత్తు కాగితాలు రోడ్డు మీద ఎక్కడో ఆ నెట్ లో ఎక్కడో దొరికితే వాటిని తీసుకొచ్చి పరిశుద్ధ గ్రంథానికి దానికి టచ్ చేసి ఇది నేను ప్రూవ్ చేశారు అని అనుకున్న గొప్పతనంలో మీరు జీవిస్తారంటే మీ ఇష్టం, అట్లే జీవించండి. నేను అదే చెప్తాను. మరి ఆ కాగితాలనే కదా వాళ్ళు తీసుకుని దైవ గ్రంథం చెప్పి అనుకుంటున్నారు. మరి ఆ కాగితాలు తీసుకొని ఇప్పటి వరకు బైబిల్ ఇది ఫాల్స్ అని చెప్పి ప్రూవ్ చేయలేకపోయారేంటి? 6000 అయినా కానీ అదే చెప్తున్నా. ఇప్పటి వరకు దాని యొక్క నిజం ఏమంటారు, దాని యొక్క వాస్తవం బయటపడాలా. ఇప్పుడు బయటపడుతుంది కాబట్టి జనాలు తెలుసుకుంటున్నారు. ఇన్నేళ్లు కూడా ఒక నిమిషం చెప్పేదండి. అసలు మీరు మన కంట్రీకి వచ్చినప్పుడు కాదు, ఒక నిమిషం చెప్పేదండి సార్. మన కంట్రీకి వచ్చినప్పుడు మన కల్చర్ చూసి, మన దగ్గర ఉన్న దాన్ని చూసి, అసలు 4000 years బ్యాక్ అసలు ఏమీ లేదు కదా. ఎందుకంటే మరి వాళ్ళ పుస్తకంలో నోవా జలప్రలయం వచ్చిన తర్వాత మొత్తం రాజ్యాలన్నీ వచ్చినాయి అన్నారు. దాన్ని మీరు మైలురాయిగా తీసుకుని దాన్ని బేస్ చేసుకుని మొత్తం ప్రపంచాన్ని డిఫైన్ చేయాలనుకున్నారు కాబట్టి తప్పులు జరిగినాయి. అదే తప్పని చెప్పి తెలిసినప్పుడు మీరు బైబుల్ తప్పు అని ప్రూవ్ చేయడానికి సుమేరియన్ కల్చర్ తీసుకున్నారు, అంతకుముందు కల్చర్ తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మన గురించి చెప్పడానికి మళ్ళీ హిందూ దేశం గురించి మాట్లాడుతున్నారు. మీరన్నారు హిందూ దేశం అని, నేను మాట్లాడాలి. మీరన్నారు హిందూ దేశం అని. ఇప్పుడు నేను ఒకటే సార్, నేను ఐ డిసగ్రీ. 4 రకాలైనటువంటి స్టోరీస్ చూపించి బైబుల్ నేను ప్రూవ్ చేస్తున్నాను అసత్యం అనేది ఇది కంప్లీట్లీ రాంగ్, ఫాల్స్. ఎలా రాంగో చెప్పండి మీరు. ఇప్పుడు టైం ఇవ్వండి. లెట్ మీ టేక్ ద టైం. దిస్ ఇస్ గుడ్. నేను చెప్పింది ఎలా రాంగో మీరు చెప్పండి. నోవా, నేను చెప్తున్నా, మీరు చెప్పింది ఎలా రాంగ్ అంటే నోవా జలం. ఒక నిమిషం ఉండండి ధర్మశాస్త్ర, ఒక నిమిషం ఉండండి. మీరు ఇప్పుడు మా కిరణ్ గారు చెప్పిన ఏ పాయింట్స్ అన్నా రిఫ్యూట్ చేయడానికి ఆధారాలతో చెప్పండి. లెక్చర్ ఇవ్వద్దు. మీరు నమ్మకం అంటున్నారు.
నమ్మకము మడత పెట్టి మీ జేబులో పెట్టుకోండి సార్. నమ్మకాలకి డిబేట్ అవసరం లేదు. మీరు నమ్ముతున్నాను, ఇంట్లో కూర్చోండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి. మీరు నమ్మారు సార్, మీరు నమ్మారు, ఒక్క నాకు నిమిషం. చదివారు. మరి నేను డిసగ్రీ అయితే మీకేంటి కోపం? ఆ చిట్టు కాగితాలు మీరు నమ్మారు ఎగ్జైట్ సార్. అయిపోతున్నారండి. నిరూపించలేరని తెలిసిపోయిందా మీకు? నిరూపించలేరని తెలిసిపోయిందా మీరు? ఎగ్జైట్ అయిపోయినారు. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి సార్? పాయింట్ టు పాయింట్ రిబట్ చేయండి అంటున్నాను నేను. లెక్చర్ ఇవ్వకండి. నేను పాయింట్ పాయింట్ టు పాయింట్ రిబట్ చేయండి. మేము సార్, నేను సైన్స్ చెప్పాను. లోకి వెళ్తున్నాము. ఒక నిమిషం డాక్టర్ గారు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. అదే నేను ఒకటి చెప్తాను. నేను చెప్పండి. ఒకటేనండి. కిరణ్ గారు చిన్న టెక్నికల్ ఇష్యూస్ అండి. ఒకటి ప్రసాద్ గారి వాయిస్ యూట్యూబ్ లో చాలా తక్కువగా వినిపిస్తుంది. అవునా? ఇక్కడ బానే ఉంది. లేదా అదే నేను చెక్ చేసి వచ్చాను, కామెంట్స్ లో కూడా చెప్తున్నారు. రెండోది కొంచెం ఇంగ్లీష్ లోకి ఎక్కువ స్విచ్ అవుతున్నాం అండి, అది తగ్గించుకోవాలి, కంప్లైంట్స్ వస్తున్నాయి. సరేనండి. అదే సార్. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాబిలోనియన్ సామ్రాజ్యంలో కొన్నాళ్ళ పాటు ఉన్నారు. అలానే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ మెసొపొటేమియా ప్రాంతవాసులు ప్లస్ ఈ సుమేరియన్లు అదంతా కూడా ఆ చుట్టుపక్కల జరిగింది. అంటే ఆ చరిత్ర, ఆ సంస్కృతులన్నీ కూడా అక్కడే పెరిగినాయి. వాళ్ళ కల్చర్ లో అప్పటికే ఈ జలప్రళయం కథ ఉన్నది. దానికి ఆధారం ఈ పలకలే. వాళ్ళ రాజుల లిస్ట్ కూడా ఇక్కడే ఉంది. వాళ్ళు రాసుకున్నారు ఇట్లాగా వాళ్ళ చేతనైన మెటీరియల్ మీద వాళ్ళు రాసుకున్నారు. అవి రీసెంట్ గా తవ్వకాల్లో దొరికినాయి. ఈ గత 100-150 సంవత్సరాల మధ్యలోనే దొరికినాయి అవి. సో 150 సంవత్సరాలు అయితే దాన్ని ఎట్లా నమ్ముతారు సార్? 1876 సంవత్సరంలో తీసుకొచ్చి బైబిల్ కంటే ముందు రాశారని మీరు చెప్తున్నారు. అక్కడ ఏముంది చూడండి, మీరు పెట్టిన దాంట్లో 1876, 1937 ఈ సంవత్సరంలో జరిగిన 4 రకాల ఎపిక్ల్ని బైబిల్ ట్రాన్స్లేట్ చేస్తే మేము నమ్మాలా? చెప్పండి. మీరు కంప్లీట్ గా అర్థం చేసుకోవాలా. ఈ సంవత్సరాల మధ్యన వాటిని ట్రాన్స్లేట్ చేశారు. ఓకే, అవును సార్, నేను కూడా ట్రాన్స్లేట్ చేస్తా. నాకు బడని గురించి నేను కూడా ట్రాన్స్లేట్ చేస్తా. నమ్ముతారా? చేసుకోండి సార్, ఎవరన్నారు? చేసుకోండి. ఇప్పుడు మీరు నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. నోవా అన్న పదానికి భాస్కర్ రాజు గారు చెప్పారు ఇందాక, ప్రతి పదానికి ఒక రూట్ ఉంటుందని. నోవా అనేటటువంటి పదానికి నెమ్మది అని అర్థం. ఈ నెమ్మది అనేది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, లేమేకుకు ముందు ఉన్నటువంటి భూమి శపించబడింది. ఈ శపించబడిన భూమిని పరిశుద్ధపరచడానికి జలప్రలయం అనేది వచ్చింది. బైబిల్ చెప్తుంది ఆ మాట. బైబిలే చెప్తుంది, బయట ఎక్కడ ఆధారం లేదు దానికి. బైబిలే చెప్తుంది. ఎందుకంటే అసలు ఆ కాలంలో జలప్రలయం వచ్చినట్టు ఆధారమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2400 సంవత్సరాల క్రితం ఆధారం జలప్రలయానికి. సడన్ వచ్చేది టెంపెస్ట్ అంటే సడన్ గా వస్తుంది. ఆధారాలు తీశారండి. సెడిమెంటేషన్ అదే చెప్తున్నా. ఇరాక్ ప్రాంతంలో సుమారు 2500-3000 మధ్యన మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు, నన్ను మాట్లాడినట్లే. అదే చెప్తున్నా సార్. మీరు నేను మాట్లాడుతున్నా. ఆదికాండము 7వ అధ్యాయము 24వ వచనములో మాటలను బట్టి చూస్తే జలప్రలయము ప్రపంచ వ్యాప్తమైనది కనిపిస్తుంది మనకు. నీటి మట్టం ఎత్తును కూడా వాస్తవం కాదు. వినండి సార్, బైబిల్లో అది నేను చెప్తున్నా. బైబిల్ నిజం కాదు, అది నా పాయింట్. నా పాయింట్ కూడా అదే. ఆ 4 మీరు చూపించింది కూడా నిజం కాదు కదా అంటున్నా. బట్ స్టిల్ ఆ స్టోరీ వాళ్ళు రాస్తున్నారు. ఇదే స్టోరీ బైబిల్ రాశారని చెప్తున్నా. నిజం, ఇది నిజం నేను చెప్పట్లేదుగా. ఈ స్టోరీ చుట్టుపక్కల ప్రాంతాల్లో గిరిప్రసాద్ గారు, ఈ స్టోరీ ఇప్పుడు ఈ జలప్రలయం ఏదైతే స్టోరీ ఉందో, ఈ దేవుడు ఈ అత్రహసిస్కో లేకపోతే జియాసోదరకో చేశాడని నేను చెప్పట్లా. వాళ్ళ దగ్గర ఈ కథ ఉన్నది. ఆ కథని బైబిల్లో కూడా రాశారని చెప్తున్నాను. దాన్ని చూసి రాశారని మీరు చెప్తారు. 1876లో వచ్చిందని. అదే కదా మీరు ఈ డేట్ చూస్తాను. మీరు ఈ డేట్ చూడండి సార్. అసలు ఒరిజినల్ స్క్రిప్ట్ చూపిండి నాకు. సుమేరియన్ ఒరిజినల్ చూపిండి, ఏ లాంగ్వేజ్ లో రాశారో. ఇంగ్లీష్ చూపించదు మీరు నాకు. ఇంగ్లీష్ చూపించదు నాకు. ఇంగ్లీష్ వద్దు నాకు. కావాల్సింది వాళ్ళు సుమేరియన్ లాంగ్వేజ్ లో ఏ లాంగ్వేజ్ లో రాశారు చూపిండి. ఏది మీరు ఇంగ్లీష్ చూపిస్తున్నారు సార్? ఇంగ్లీష్ ఎక్కడ చూపిస్తున్నాను సార్ నేను? సార్ స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది? ఓ ఇంకా మారలేదా? 1876 ట్రాన్స్లేషన్ నాకు వద్దు సార్. ఇదిగోండి, ఎపిక్ ఆఫ్ గిల్గమేష్ ది. ఇది సార్ వాళ్ళకి దొరికింది ఒక టాబ్లెట్. ఇలాంటి చాలా దొరికినాయి ఈ ఎపిక్ ఆఫ్ గిల్గమేష్. దీనికి యూనిఫామ్ స్క్రిప్ట్ అంటారండి. సుమేరియన్ స్క్రిప్ట్ ఇది. మనకు అర్థం కాదు సార్. అట్టగా సార్, అనెన్బర్గ్ లెర్నర్ అనేటటువంటి సైట్ నుంచి మీరు తీసుకున్నారు దీన్ని నేను ఎట్లా నమ్మాలి సార్? చెప్పండి. ఎందుకంటే ఈ క్లే టాబ్లెట్స్ అన్ని కూడా బ్రిటిష్ మ్యూజియం లో ఉన్నాయండి. దీన్ని ఈ సో కాల్డ్ ఈ యూనిఫామ్ స్క్రిప్ట్ స్కాలర్స్ ట్రాన్స్లేట్ చేసి వాళ్ళు పబ్లిష్ చేస్తే దాన్ని ఈ సైట్ వాడు పెట్టుకున్నాడు అంతే. అక్కడ ఇవన్నీ జనరల్ పేపర్స్ లో పబ్లిష్ అయినాయి. ఇవన్నీ జనరల్ పేపర్స్ లో పబ్లిష్ అయినాయి. ఓకే, అంటే ప్రసాద్ గారు మీరు టైం తీసుకోండి. ఇప్పుడు మోషే రాసిన పలకలు చూపెట్టండి సార్, మేము నమ్ముతాం. అది తర్వాత మాట్లాడదాం. ముందు ఇది ఏమన్నా పంచాయతీ, దీని గురించి వద్దు, ఆగండి ఒక నిమిషం. ఆదికాండం సార్ స్క్రీన్ లో చూపిండి నాకు. ఆదికాండము 8వ అధ్యాయము 13, 14. ఫస్ట్ 4 చదువున్నాం సార్. 4 చదువు. 7వ నెల 8-4. 7వ నెల 17వ దినమున ఓడ ఆరారాతు కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. ఎంత అథెంటిక్ అండి బైబిల్ చూడండి. ఇది గురించి కూడా చెప్పబడింది. 1800 సంవత్సరంలో రాశారు కదా. అవునండి, తెలుగులో అయితే 1800లో రాశారండి. 1880లో రాశారు. ఇది ఎట్లా అథెంటికేట్ అవుతుందండి? గిరిప్రసాద్ గారు
14th సెంచరీలో మోషే ఉన్నాడు అన్నారు కదా, ఆ 14th సెంచరీకి సంబంధించిన ఏమన్నా క్లే టాబ్లెట్ ఏమన్నా ఉంటే చూపెట్టండి. ఇప్పుడు చూపెట్టండి. 14th సెంచరీ ఏంటి నాకు అర్థం కాదు. 14th సెంచరీ బీసీలో మోషే రాశాడు అని చెప్తున్నారు కదా, ఈ 5 కాండాలు, ఆది కాండము, నిర్గమ, ఇవన్నీ. కిరణ్ మాస్టారు చెప్పండి సార్. దీనికి సంబంధించి సుమేరియన్ దాంట్లో నుంచి ఈ అబద్ధ బోధలు పుట్టించినారని నేను చెప్తున్నాను దాని నుంచి. నా పాయింట్ అది. ఇప్పుడు నోవా అనేటటువంటి స్టోరీని సుమేరియన్ దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళి దాన్ని తీసుకొచ్చి దీనికి పులిహార కలిపి ఈ రోజున 1876 వాడెవడో సైట్ లో పెట్టుకొని దీన్ని బదనం చేయాలని ఇది జరిగే పనేనా? ఇదైతే సార్ ఇది మీరు చూపించిన 4 స్టోరీలు కూడా విచ్ యు హావ్ షోన్ ద 4 స్టోరీస్ ఫేక్ స్టోరీస్ అయ్యి స్టిచ్చింగ్ చేసి చూపెట్టండి కిరణ్. కల్ట్ అయ్యి. ఒక నిమిషం, ఏది ఒరిజినల్? సో ఇవన్నీ 2100 సంవత్సరం పూర్వం అండి. మీరు మోషే టాబ్లెట్లని చూపెట్టండి. ఇప్పుడు అసలు మనకి చూపెడితే మనం నమ్ముదాం. సార్ మీకు అర్థం కాకపోతే ప్రపంచంలో ఎవరికి అర్థం కాకూడదా, లేకుంటే అవి తప్పని డిసైడ్ చేసేస్తారా? మహర్షి గారు ఒక్క నిమిషం, నేను మాట్లాడతానండి. మహర్షి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ టాబ్లెట్లు ఏవైతే సుమేరియన్ టాబ్లెట్లు ఉన్నాయో దీన్ని డేటింగ్ చేశారు. మీకు కార్బన్ డేటింగ్ మరి సైన్స్ ఎంత తెలుసో నాకు తెలీదు. ఇవి డేట్ చేశారు. ఇది 2100 అంటే నేటికి 4000 సంవత్సరాల క్రితం ఇవి. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ చిన్నమాట సేమ్ కార్బన్ డేటింగ్ లేదా సేమ్ డేటింగ్ ని కుమ్రాన్ కేవ్స్ లో దొరికిన హిబ్రూ స్క్రిప్ట్స్ కూడా వాళ్ళు అదే దాన్ని యూజ్ చేశారు. అదే టెక్నాలజీని, అదే టెక్నిక్ ని వాడారు. అది 200 or 150 బిఫోర్ కామన్ ఎరా. అంటే 2000 సంవత్సరాలు, 2100 మాక్సిమం, అంతకంటే పూర్వం ఇది. సో ఇప్పుడు బైబుల్ అథారిటీ అని మీరు చెప్పడానికి ఒకటే ప్రూఫ్ ఏంటంటే మోషేను అబ్రహాము రాసిన స్క్రిప్ట్ ఒరిజినల్ చూపెట్టాలండి. ఇప్పుడు అది చూపెడితే ఒరిజినల్ మీరు కూడా చూపెట్టలేదు. ఇది ఒరిజినల్, ఇది ఇక్కడ ఉన్నది, ఇది ఒరిజినల్. ఇది ఏది? అయితే నా స్క్రీన్ షేర్ చేయండి కిరణ్ ఒక్కసారి. సో ఇక్కడ మీరు చూస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీకు అక్కడ కనపడుతుంది, అక్కాడియన్ కనపడుతుంది, సుమేరియన్ కనపడుతుంది, ఈజిప్షియన్ కనపడుతుంది. సో మీరు మీ పాత నిబంధనకి సంబంధించిన కల్చర్ ఎక్కడుందో చెప్పండి సార్. దీంట్లో బ్లాంక్ ఉంది, ఏం లేదు ఇక్కడ. టిగ్రిస్, ఈ మెసోపొటామియన్, బబిలోనియన్ సివిలైజేషన్ కి సంబంధించిన సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి, ఈజిప్షియన్ కి ఆధారాలు ఉన్నాయి, ఇండస్ వ్యాలీకి ఆధారాలు ఉన్నాయి. మీ ఓల్డ్ టెస్టమెంట్ ఆధారాలు అసలు అక్కడ పేరనే ఉందండి మీది? సో కాల్డ్ ఇంతకన్నా 3500 BCE 2000 BCE సంబంధించింది చూపిస్తున్నారు మీరు. మరి అదే టైం కదా, అదే కదా. అసలు మీ కళ్ళ ముందు కనపడుతుంటే గిరిప్రసాద్ గారు యూదులు సరి చేసుకోండి. అబద్ధాలు నిజము కావు, మీరు అబద్ధం చెప్తున్నారు, నిజం కావు. మీ కళ్ళకి ఇజ్రాయేలీలు కనపడుతున్నారా సార్? మీ కళ్ళతో ఇజ్రాయేలీలు కనపడుతున్నారా? నన్ను మాట్లాడిరా? మీరు ముగ్గురు ఇద్దరు మాట్లాడారు కదా, నన్ను మాట్లాడిరా? నేను చెప్తున్నా సార్, మోషే లేవీడు, నోవా జలప్రళయం జరిగింది. లేవీడనా? ఏది ఏది మోషే లేవీడు అన్నదే ఎందుకు ఉందగా? బైబిల్లో ఉందా మాట? బైబిల్లో ఉంది. బైబిల్లో ఉన్నదంతా నిజం కాదు కదా నేను చెప్పేది. అరే మీ కళ్ళ ముందు ఇజ్రాయేలీలు కనపడుతున్నారు కదండి ప్రపంచంలో. అదే చెప్తున్నా సార్, ఇజ్రాయేలీలో కథ రాసుకుంటే ఆ కథ నిజం వద్దని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు కథ రాసుకున్నారు వేరే పట్టాలకి కాపీ తీసుకుని. ఇజ్రాయెల్ అంటే హిందువులు మనం కూడా కథ రాసినా? మరి చెప్పేది హిందువులు మనం కూడా కథ రాసినా? చెప్పండి ఆ మాట చెప్పండి. మీరు ప్రూవ్ చేయండి అంటున్నా కదా, నేను కాదనట్లా. మీరు ప్రూవ్ చేయండి కథ సార్. నాకు టైం రాసింది కథ చెప్పి ప్రూవ్ చేయండి సార్. ఇప్పుడు 4 రకాల ఫేక్ రామాయణానికి సంబంధించి కొంతమంది రాస్తారు, యాంటీగోనోళ్ళు. మీ మనోభావాలు దెబ్బతినే పని నేను చేయాలి. ఇప్పుడు నాకు అవసరం అది. ఈ రోజు జీవము కలిగిన సార్, నేను ఒకటి చెప్పేదండి, ప్రపంచం మీరు మాకు లెక్చర్ వద్దు. జీవము కలిగిన దేవుడు అని చెప్పి సార్, మీరు ఎంతసేపు మాట్లాడుతున్నారో, నేను ఎంతసేపు టైం ఇచ్చారో మొత్తం లైవ్ మొత్తం అందరూ చూస్తున్నారు, పబ్లిక్. గుర్తుపెట్టుకోండి. మీరు అడిగిన టాపిక్ ఏంటి? ఒరిజినల్ వర్డ్స్ పడుతున్నాయి. మీకు భయం ఆ వర్డ్స్ అంటే? చెప్తున్నారు సార్, మీకు అర్థం కావట్లేదు. మీరు బైబిల్లో ఉన్నది చెప్తున్నారు, నాకు బైబిల్లో కాదు కావాల్సింది. బైబిల్లో ఉన్నది మీరు బైబిల్ క్వశ్చన్ ఎందుకు అడిగారు నన్ను? అదే చెప్పేది. ఇప్పుడు బైబిల్లో ఉన్నంత మాత్రాన నిజం కాదు. అయ్యో ఏమండి, వాట్ ఆర్ యు టాకింగ్ సార్? మీరు బైబిల్ ఎందుకు అడిగారు? ఇవాళ టైటిల్ చూడండి సార్, ఒకసారి టైటిల్ చూడండి సార్. ఇవాళ చూడండి, మీరు చూడండి, చూడండి. మరి పైన ఉంది కదా, చెప్పండి. ఆ స్క్రీన్ షేర్ పెట్టండి, లేకుంటే బెస్ట్. ఇదిగోండి నేను చదువుతున్నా చూడండి. బైబుల్ దైవ ప్రేరేపిత గ్రంథం కాదు, దైవ ప్రేరేపితమని ప్రూవ్ చేస్తున్నారు. ఎలా చేశారు? చేయండి సార్, చేయండి. అదే కదా చెప్పేది నేను. చెప్పండి మరి, ప్రూవ్ చేయండి. దైవానికి సంబంధించినటువంటి పరిశుద్ధ గ్రంథంగా బైబిల్ చెప్పబడుతుంది.
క్రైస్తవ సమాజానికి మరియు యూదుల సమాజానికి ఈ బైబిల్ అనేది ఒక ప్రామాణిక గ్రంథంగా ఉంది ఇక్కడ. ఆ. ఆదికాండం 6వ అధ్యాయంలో ఉమ్. నరుల యొక్క పాపం విస్తరించినప్పుడు నెఫీలీయులు అనేటటువంటి వారు వస్తారు. వారి పేరు బలత్కారులు అన్నమాట. ఈ బలత్కారులను చూసి యెహోవా ఆత్మ ఎంతో నొచ్చుకుంటది. ఇలా చెడుతనము భూమి మీద చాలా ఇంక్రీజ్ అయింది. సార్, గొప్పదనం ఇప్పుడు వారి ఇది హృదయంలో చెప్తే మీరు ఒక్క నిమిషం అండి, మధ్యలో ఆపుతాను అనుకోవద్దు. మీరు ఇదంతా చెప్పిన తర్వాత బైబిల్లో ఉన్నదంతా చెప్పిన తర్వాత ఇది దేవుడు రాయించాడని మీరు ఎలా చెప్తారు సార్? ఇది దైవ గ్రంథం అని చెప్తున్నా, మళ్ళీ చెప్పనట్లేదు నన్ను. అది ఎలా దైవ చెప్తారు? గ్రంథం అని చెప్పడానికి ఆ. దైవికమైన మాటలు చెప్పాలి కదా సార్. బైబిల్లో ఉందే చెప్తున్నా నేను. సార్ మీకు అర్థం కావట్లేదు నేను చెప్పిన ప్రశ్న. అది సార్ దేవుడే ఆయనకు చెప్పాడు అర్థం కాకపోవడం కాదు, కిరణ్ గారు మీరు టైం వేస్ట్ చేస్తున్నారు సార్ నిజంగా. ఒక నిమిషం సార్, మహర్షి ఎలాగండి ఉండండి మహర్షి గారు ఒక నిమిషం. నేను అడుగుతున్నది అది దేవుడే చెప్పాడని మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారని అడుగుతున్నాను. నేను ఎలా ప్రూవ్ చేస్తున్నానంటే దేవుడు చెప్పిన లెక్కన ఇలా వేరే వాళ్ళు రాసుకున్న కాపీ కథల్ని ఇందులోకి ఎందుకు కాపీ చేసుకున్నారు అని అడుగుతున్నా నేను. దాని మీద అది మొన్న ఈ మధ్య పుట్టించింది అని నేను చెప్తున్నా. అది పుట్టించినది కాదు, అది వాళ్ళు తవ్వుతుంటే దొరికినాయి. ఆ దొరికిన వాటిని కార్బన్ డేటింగ్ చేస్తే అంటే చెప్పేదండి సార్. కిరణ్ గారు కాదు గిరిప్రసాద్ గారు- డాక్యుమెంట్స్ అది స్టిచ్చింగ్ చేసింది సార్ ఇవన్నీ. అంటే గిరిప్రసాద్ అంటే ఒక నిమిషం కిరణ్, చెప్పండి. గిరిప్రసాద్ గారు చెప్పేది ఏంటంటే గ్రంథం మీద కూడా ఒక నిమిషం గిరిప్రసాద్ గారు మీరు చెప్పింది సమరైజ్ చేస్తాను. అంటే మీరు ఏం చెప్తున్నారు అంటే ఆ 2100 బిఫోర్ కామన్ ఎరా క్రింద దొరికిన పలకల్ని ఎవడో అక్కడ పర్పస్ఫుల్లీ తీసుకెళ్లి పెట్టి బైబిల్ మీద నిందేస్తున్నాడు అంటున్నారు, అంతేనా? అది కాదు సార్, అక్కడ అంతే పలకలు కదా. ఉన్నాయని చెప్పి సార్ ఆ. అసలు ఆ పలకలేవి ఏమి లేవు. ఇదంతా ఏంటంటే మోడర్న్ అదంతా టెక్నాలజీలో అదంతా అదంతా పూటకం. పుస్తకం. Yes. బైబిల్ కరెక్ట్, బైబిల్ కరెక్ట్. బైబిల్ ఏ ఆధారం లేకుండా మీకు ఒక విషయం ఏ ఆధారం చెప్పండి లేకుండా బైబిల్ కరెక్ట్. డాక్టర్ గారు, ఎందుకు గిరిప్రసాద్ గారు. ఎందుకు ఆధారం లేదు సార్? మన ముందు ఇజ్రాయెల్ చెప్పడుతూనే ఉన్నారుగా. అయ్యో గిరిప్రసాద్ గారు, మోషే పలక చూపెట్టచ్చు కదండి, ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు? మోషే రాసిన పలకలు చూపెట్టండి. అది నెక్స్ట్ వీక్ మళ్ళీ నెక్స్ట్ ఆ మందసం అంటారు, ఏదో మందసం అన్నారు, అది చూపెట్టండి. సార్ నెక్స్ట్ గమనించండి మరి. అది సెకండ్ క్వశ్చన్. చూపిస్తారండి. ఆ తర్వాత వద్దాం. గిరిప్రసాద్ గారు, అసలు ఇక్కడ ఈ తవ్వకాలు ఎందుకు చెప్పారో తెలుసా మీకు? ఏ తవ్వకాలు? అదే ఇప్పుడు ఈ తవ్వకాలు దొరికినాయి అంటున్నాం కదా, ఇవన్నీ దొరికినాయి. అసలు ఎందుకు తవ్వారో తెలుసా అక్కడ మీకు? బైబిల్ ని ప్రూవ్ చేద్దామని చెప్పి తవ్వారు అక్కడ. బైబిల్లో చెప్పిన రాజులు అందరి గురించి విషయం తెలుసుదా అని చెప్పి తవ్వారండి. ఆదికాండము 8వ అధ్యాయం 13-14 వచ్చినప్పుడు క్లియర్ గా ఉంది మనకు. ఎన్నో రోజుల జలప్రలయం ప్రారంభమైంది. బైబిల్లో ఉంది సార్, మీకు అర్థం కాదు. అయ్యో గిరిప్రసాద్ గారు, బైబిల్లో ఉంది నిజం ఎలా అమ్ముతారంట నేను. బైబిల్ మన గిరిప్రసాద్ గారు మనస్సాక్షిని చంపుకున్నారు కిరణ్. అబద్ధాన్ని నిజం చేయడానికి మోసం చేస్తున్నారు, అబద్ధాన్ని నిజం చేయడానికి కంకణం కట్టుకున్నారు. మనస్సాక్షిని చంపుకోకండి సార్, అబద్ధాల్లో బతకొద్దండి. బైబిల్ ఇంత చదివి ఇన్ని ఎవిడెన్స్ చూపెడుతుంటే కూడా ఈ ఎవిడెన్స్ లో గమనించకుండా మోసంలో బతుకుతారు ఏందండి? మనస్సాక్షిని చంపుకోవద్దండి, మోసంలో బతకొద్దండి. అలాంటి మోసంలో బతికే కంటే ఉరేసుకొని చావడం బెటర్ అండి. ఉరేసుకొని చావడం better. మీరేంటి ఎంత విషయం తగ్గుతున్నారు? కొంచెం కూలుకుండండి. వాటర్ బైబిల్ కంటే విషయం కాదు కదా. ఇంత కూలుకుండండి సార్, కూలుకుండండి. రిలాక్స్. నేను కూలుకున్నా సార్. గిరిప్రసాద్ గారు, నేను చెప్పిన దానికి చెప్పండి. మీరు జస్ట్ నేను చెప్తుంది ఏంటంటే మోషే రాసిన దానికన్నా బైబిల్లో నోవాహు జలప్రలయం జరిగిందని చెప్పే సంవత్సరానికన్నా మళ్ళీ సార్ యు కీప్ రిపీటింగ్ దిస్ థింగ్ అగైన్ అండ్ మీకు అర్థం కావట్లేదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. నేను అర్థం ముందే ఈ చేసుకున్నా. కథలు అక్కడ అదే ప్రాంతంలో ఈ కథలు అప్పటికన్నా ముందే ఉన్నాయి సార్. ఎందుకు కాకుండా చెప్పండి, ఎందుకు కాపీ కొట్టలేదు? ఆల్ ఎపిక్ స్టోరీస్ వర్ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ ఇన్ ఆర్డర్ టు హిట్ ద బైబిల్. Just like Bible, everything is అందుకే మేము written చెప్తాను, for యూదులు కూడా వాళ్ళ కోసం వాళ్ళు ఏదో కథ రాసుకుంటే దాన్ని తీసుకుని రోమన్లు పట్టుకుని యేసు అనే పాత్రను సృష్టించి వాళ్ళ యూదులు కథ. మతం కోసం యూదులు కథ కథ రాసుకున్నారు. రాసుకున్నారు కాదా? కథ రాసుకున్నారు. ఇప్పుడు మన వేదాలు కూడా కథేనా? నిజం అనుకోండి కాదా? మీరు. దానికి మీరు చదువుకోండి, మాట్లాడదాం. మీరు మీరు ప్రూవ్ చదువుకోండి, చేయాలి కదా. మాట్లాడదాం. వేదాల్లో ఇప్పుడు మన ఎన్ని చెప్పింది వేదాల పుట్టాలి? కన్నా ముందే కాదండి. వేదాల్లో అలాగే సార్, చెప్పింది మన ఎన్ని వేదాల పుట్టాలి? కన్నా ముందే వేరే వాళ్ళు చెప్పండి. రాస్తున్నారు, ప్రూవ్ చేయండి, ఒప్పుకుంటాం మేము. అంటే అయిపోయింది, వేరే వాళ్ళు అయితే చేతులు కథ రాసుకుంటారు. చేతులు ఎత్తేసాడు కిరణ్, అయిపోయింది స్టోరీ. స్టోరీ నా స్టెమినా, నా కేపబిలిటీ, నా అయిపోయింది, కెపాసిటీ అందరికీ చేతులు. తెలుసు. మన సాక్షిని చంపుకున్నాడు. డాక్టర్ మీరు గారు, ఎట్లా మాట్లాడారు సార్. చంపేసుకుంటాడండి. ఇప్పుడు ఇంకెవరు డాక్టర్ మాట్లాడారు? గారు, సాక్షిని చంపేసుకున్నాడు. ఇలాంటి డాక్టర్ గారు. ద్రోహులతో మాట్లాడొద్దండి, మోసగాళ్ళు ఇలా. ద్రోహి. నిజం చెప్తున్నా కూడా ఒప్పుకోవట్లేదు, ఎంత ఘోరం అండి. చి 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 చి. సార్ సార్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. మీ ఏజ్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తుంది నేను ఇంకా. ఎందుకంటే అయ్యో ద్రోహులు ప్రసాద్ గారు, గీగులు ఎందుకు సార్? మీ మీదనైతే నాకు రెస్పెక్ట్ పోయిందండి, మీ మీద నాకు అంటే respect మీరు పోయింది. మీరు నిజాన్ని ఒప్పుకుంటారనుకున్నా గానీ అట్లాగా సార్, ఇంత పచ్చి మోసాలు చేసి జనాలని పెట్టి వాళ్ళ డబ్బులు దోచుకొని శనక్కాయలు ఇలాంటి జీవితం తినేటటువంటి వద్దండి. 4 కాగితాలు గిరిప్రసాద్ తీసుకొచ్చి గారు, ఆ కాగితాలు నెట్లో గిరిప్రసాద్ గారు, చూపిస్తే నేను నమ్మాలా ఇలాంటి సార్? మోసపు జీవితం మరి వద్దండి. దేన్ని నమ్ముతారు సార్? ఇలాంటి మోసపు ఒక జీవితం నిమిషం సార్, వద్దండి. సార్, గిరిప్రసాద్ గారు, మరి దేన్ని నమ్మాలి సార్? చెప్పండి, దేన్ని నమ్మాలి? మీరు బైబిల్ నుంచే ప్రూవ్ చేయండి సార్. నోవా స్టోరీ అబద్ధం అని మీరు అదే మీరు కదా బైబిల్లో ఉన్న బైబిల్ స్టోరీ బైబిల్ నుంచి ప్రూవ్ చేయమంటారా? బైబిల్ నుంచి ప్రూవ్ చేయండి. బైబిల్లో ఉన్న నోవా స్టోరీ స్టోరీ బైబిల్ నుంచి ప్రూవ్ చేయమంటారు అబద్ధం అని? చెప్పండి. ఎట్లా మీరు అంటారు కదా, యేసు దేవుడు కాదని చెప్పి అన్ని బైబిల్ నుంచే అన్నారు కదా నిన్న. ఇటు చేయండి, మరి ఇప్పుడు చేయండి. ఆ టాపిక్ మరి దీనికి ఎందుకు బయటకు వెళ్తున్నారు? దీనికి బయటకు ఎందుకు వెళ్తున్నారు సార్? నేను మీకు ముందే చెప్పా, పక్కన సంస్కృతుల నుంచి కాపీ కొట్టుకుని రాస్తున్నారంటే నేను పక్కన సంస్కృతులు ఏముందో చూపించాలి, అందుకు చూపించాను నేను. పక్క కల్చర్లు కూడా మనం నమ్మలేము సార్. అవన్నీ అది కాదు. అదే సార్, సేమ్ బైబిల్ లాగే
సేమ్ బైబిల్ లాగే ఏది నమ్మలేమండి. కాదు గిరిప్రసాద్ గారు, బైబిల్ యూదులు లాగే రాసుకున్న ఏది మీరు ఎందుకు నమ్మలేం. నమ్ముతున్నారు? ఇప్పుడు నేను ఎవరన్నా కల్చర్ లో ఏం లేదండి. రాసుకుంటే మొత్తం రాంగ్ డాక్టర్ నమ్ముతారా? ఒకసారి మాట్లాడదాం. మళ్ళీ మనం మాట్లాడేదంటారు. సరే. గిరిప్రసాద్ గారు మీరే మాట్లాడండి. మాట్లాడండి. బైబిల్లో కానీ రాసింది యూదులు రాసుకున్నది మీరు మనస్సాక్షిని ఎందుకు చంపుకున్న చెప్పండి. వాళ్ళ మాటలు వింటే నాకు బాధ అవుతుంది కిరణ్. మనస్సాక్షిని చెప్పండి, చంపుకున్న మాట్లాడండి. వాళ్ళని చూస్తే నాకు బాధ అవుతుంది. ఎవరు డబ్బుల మనసాక్షి కోసం నమ్ముకున్నారు ఏంటి సార్? సార్ వీళ్ళు? డబ్బుల కోసం ఎంత స్థితి ఆగండి సార్, ఏంటి? ఆగండి సార్, రాజశేఖర్ ప్లీజ్ ప్లీజ్ ఆగండి సార్, ఒక్కసారి అందరూ ఆగండి సార్. మనం ఇంకొక వాయిస్ మెయింటైన్ చేద్దాం. లేదు మనకు అందరూ డబ్బులు ఆపేసారండి. అని ఇంకొక వాయిస్ వస్తుంది. కాదు అందరూ ఆపేసాను. మీరు నేనే గిరిప్రసాద్ గారు, కిరణ్ గారు, మీరు నేను ఇద్దరే మాట్లాడుతున్నాం. కిరణ్ ఇద్దరే గారు, మాట్లాడుతున్నాం. I'm very- నేను మాట్లాడుతున్నా వినండి. లెట్ మీ టేక్ 1 minute టైం టు You అడ్రస్ take 2 minutes, sir. You take 2 minutes. You take 2 minutes. నో సార్. డియర్ ఆగండి సార్, వద్దు సార్, సార్ సార్ గారు ఏం వద్దు. అందరిని తీసాను. మీరు నేనండి. మీరు 2 minutes తీసుకోండి సార్, మాట్లాడండి. నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైంది, నాకు ఆ విషయం తెలుసు. నేను చెప్పింది ఎలా తప్పు మీరు చెప్పి, బైబిల్లో చెప్పింది ఎలా నిజం అంటే యూదులు రాసుకున్న కథ ఎలా నిజం, సుమేరియన్ రాసుకున్న కథ ఎలా అబద్ధం మీరు చెప్పాలి. టైమ్ ఇస్ యువర్స్. నేను మధ్యలో మాట్లాడను. క్వశ్చన్, యూదులు రాసుకున్న కథ ఎలా నిజం, సుమేరియన్ రాసుకున్న కథ ఎలా అబద్ధం. చెప్పండి. కిరణ్ గారు, వీఆర్ ఇన్ 21st century 2024. ఓకే, కిరణ్ గారు టాకింగ్ అబౌట్ సుమేరియన్ లాంగ్వేజ్. మనం ఇప్పుడు సుమేరియన్ లాంగ్వేజ్ గురించి 2024 లో మాట్లాడుతున్నాం. పాయింట్ నెంబర్ 1. ఈ 2024 లో సుమేరియన్ కల్చర్ గురించి మాట్లాడుకుంటూ దాంట్లో ఒక 4 రకాలైనటువంటి కాగితాలు ఏవో దొరికినాయి, నోవా జలప్రలయం కంటే ముందు జరిగినాయి, ఆ స్టోరీని బైబిల్లోకి ఎక్కిచ్చారు అని మనం ఎన్నో బాధలు పడుతున్నాం దీన్ని ఫాల్స్ చేయడానికి బైబిల్. కానీ కంటి ముందు కనిపించేటటువంటి యూదుల ఆచారాలు, యూదుల పద్ధతులు, యూదుల దేవుడు మనకు బైబిల్లో కనపడుతుంటే ఇది ఫాల్స్ అని మాట్లాడుతున్నాం. దీనికి మనం పెట్టిన పేరు ఏంటంటే మనస్సాక్షి చెప్పుకుంటున్నారు అంటున్నారు. అది కాదు. అక్కడ పక్కాగా యూదుల చరిత్ర గొప్పది. హిట్లర్ కొన్ని లక్షల మందిని ఊచకోత కోచిండు. వాళ్ళ కల్చర్ లో నుంచి వచ్చినటువంటి దేవుడు అందరినీ అడ్రస్ చేస్తుండు. అసలు సర్వ సృష్టిని ఆదికాండం 1 నుంచి క్రమ పద్ధతిలో ఈ సృష్టిని ఎట్లా సృష్టించిండు. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం కాదండి. కిరణ్ నేను గారు అడిగిన సమాధానం ప్రశ్నకి ఇవ్వట్లేదు. ఆపుతున్నాను సార్, ఆపుతున్నాను సార్. సార్, నేను Objectionable నాకు. నేను ఈ మాట్లాడుతున్నాను. సొల్లు ఆపండి. వినడానికి రాలేదండి. నేను అందుకని ఆపాను సార్. ఒక నిమిషం. నేను అడిగిన ప్రశ్నకి అది సమాధానం కాదండి. యూదులు రాసుకున్న కథ ఎలా కాదు యూదులు రాసుకున్న కథ ఎలా నిజమవుతుంది, సుమేరియన్లు రాసుకున్న కథ ఎలా అబద్ధమవుతుందో చెప్పండి మీరు నాకు. సార్ కిరణ్ అనే వ్యక్తి మీరు నిజమా? నేను ఇప్పుడు మీతో మీరు నిజమా మాట్లాడుతున్నాను కదా. సార్? నేను కానీ మీతో నా అడిగిన మాట్లాడుతున్నాను. దానికి తప్ప ఇంకా అన్ని ఏ మనిషి చెప్పలేదు మీరు సార్. కొంచెం ఆగండి సార్. సబ్జెక్ట్ మధ్యలో లేదండి. మాట్లాడండి డాక్టరేట్ సార్. అంటున్నారు. ఏం డాక్టరేట్ అండి ఇది? సార్, ఏం డాక్టరేట్ ఇజ్రాయెల్ మన మాకు? కంటికి కనపడుతున్నారా సార్? మన కంటికి ఇజ్రాయెల్ కంటికి కనపడుతున్నారు. కనపడితే ఇజ్రాయెల్ కథ రాసుకున్నారు సార్. అది నేను అడుగుతుంది. ఇజ్రాయెల్ రాసుకున్న కథ ఎలా నిజమవుతుంది, సుమేరియన్ రాసుకున్న కథ ఎలా అబద్ధమవుతుందని అడుగుతున్నా. ఎందుకు నిజమవుతుందంటే జీవం కలిగినటువంటి ఈ నాన్ ఫిక్షన్ ని నాన్ ఫిక్షన్ అని ఎట్లా అంటారండి? అదే అడుగుతున్నాము. స్టేట్మెంట్ ఇస్తున్నారు. ప్రూఫ్ చూపెట్టండి. ఏం చేయవరా బాబు నీది? ఫిక్షన్ అని మీరు ఎలా అంటారు? ఫిక్షన్ అని మీరు ఎలా అంటారు? నేను అడుగుతున్న Proof ప్రశ్న అదే. చూపెట్టండి. జీవం లేదని మీరు ఎలా అంటారు? Proof. ప్రూఫ్ గిరిప్రసాద్ చూపిండి. గారు. జీవం లేదంటే ప్రూఫ్ చూపిండి. గిరిప్రసాద్ గారు అట్లా ప్రూఫ్ చూపిండి. జీవం మీరు లేదని ప్రూఫ్ చూపిండి. మీరు నేను చూపిస్తాను కదా, ఆగండి. ఇది యూదులు ఇది అబద్ధం. యూదులు ఇది అబద్ధమైతే ఈ రోజున ప్రపంచంలో ఇంతమంది ఎందుకు నమ్మారు? నన్ను చెప్పంటారా? నన్ను చెప్పంటారా? సింపుల్. నన్ను చెప్పంటారా? నన్ను నేను చెప్తాను సమాధానం. చెప్పండి సార్. వింటారా? మీరు వింటారా? చెప్పండి. మీరు ప్రపంచం అంటారు కదా, ఏ దేశంలో క్రైస్తవం ఎక్కువ ఉందో చెప్పండి సార్ ఒకసారి నాకు. ఇప్పుడు దర్యాబుగా క్రైస్తవం నేను అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పండి. కాదు ఏ దేశంలో క్రైస్తవ శాతం ఎక్కువ ఉందో చెప్పండి ఒకసారి నాకు. దేశం అడుగుతున్నాను, ఏ దేశమో చెప్పండి. ఏ దేశంలో క్రైస్తవం లేదు చెప్పండి మీరు. సార్ నేను అడిగిన ప్రశ్నకి డైరెక్ట్ సమాధానం చెప్పండి సార్. ఏ దేశంలో క్రైస్తవం ఎక్కువ ఉందో జస్ట్ ఒక పేరు చెప్పండి, ఒక కంట్రీ పేరు చెప్పండి. యుఎస్ఏ. ఎక్కడండి? ఆల్ యూరోపియన్ కంట్రీస్ అండి. అటు ఇటు ఉంటాయి. కరెక్ట్ డిజిట్ మీరు ఇందాక ఒక దేశం పేరు చెప్పండి. యూరోపియన్ కాదు, దేశం పేరు చెప్పండి. మీరు యుఎస్ఏ అన్నారు మీరు ఇందాక, అవునా? సరే చెప్పండి. యుఎస్ఏ. అమెరికాకి క్రైస్తవం ఏ సంవత్సరం వెళ్ళిందో చెప్పండి. సువార్త. అమెరికాకి అసలు అమెరికాలో క్రైస్తవులు ఎప్పటి నుంచి ఉన్నారు, ఏ సంవత్సరం నుంచి ఉన్నారు సుమారుగా చెప్పండి నాకు. ఎగ్జాక్ట్ సంవత్సరం డేట్ తిథులు అక్కర్లేదు నాకు. నాకు తెలిసి యాజ్ ఆఫ్ మై నాలెడ్జి మనకు బ్రిటిష్ కంటే ముందే మనకు సువార్త వచ్చింది మన దేశానికి. నేను అమెరికా గురించి అడుగుతున్నాను సార్. నేను మీరు అమెరికా క్రైస్తవ దేశం అన్నారు. అమెరికాలో క్రైస్తవం ఎలా వచ్చిందని అడిగాను. ఏ సంవత్సరంలో క్రైస్తవం వెళ్ళిందని అడుగుతున్నాను నేను. సుమారు ఒక డేట్ చెప్పండి నాకు, ఒక సంవత్సరం చెప్పండి. లేదు నాకు తెలియదు. అన్సర్టన్ అది తెలియదు. ఎప్పుడు నేను చెప్తాను, ఆగండి. ఎప్పుడైతే కొలంబస్ అమెరికాకి వెళ్ళాడో అప్పుడు క్రైస్తవులు ఆ గడ్డ మీద అడుగుపెట్టారు. అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఉన్న కోట్లాది రెడ్ ఇండియన్స్ ని చంపేసి ఈ యూరోపియన్స్ వెళ్ళి ఆక్యుపై చేసుకున్నారు. ఆ యూరోపియన్స్ అప్పటికే క్రైస్తవులుగా మార్చబడ్డారు రకరకాల కారణాల చేత. సో ఉన్న జాతి మొత్తాన్ని నాశనం చేసేసి వెళ్ళి భూమిని ఆక్యుపై చేసుకుని వాళ్ళకి పుట్టినాడు వాళ్ళు పెరిగితే క్రైస్తవం మామూలుగా నమ్మి వ్యాపించిందట ఆ ఖండంలో. ఇటు పక్కన ఆస్ట్రేలియా తీసుకోండి. ఆస్ట్రేలియాలో కూడా అబారిజిన్స్ అందరినీ వేసేసారు. ఇప్పుడు నాకు తెలిసి మహా అయితే 1% కూడా లేదు ఇప్పుడు ఆ మూలవాసులు వాళ్ళు. అక్కడ కూడా యూరోపియన్సే వెళ్ళారు. ఆ యూరోపియన్స్ అప్పటికే మార్చబడ్డారు రకరకాల కారణాల చేత. ఈ విధంగా క్రైస్తవం పెరిగితే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ప్రపంచంలో 400 కోట్ల మంది నమ్ముకున్నారు, ప్రపంచంలో 500 కోట్ల మంది నమ్ముకున్నారని చెప్తుంటే ఎట్టా సార్ నమ్మేది? నేను అడుగుతుంది ఈ పుస్తకంలో ఈ కథ కాపీ కొట్టుకుని రాసుకుందని నేను ఆధారాలతో చూపించా. మీరేమన్నారు జీవంగా లేడు చెప్పారంటున్నారు. ఇదే కథని ఇంతకు ముందు కూడా రాసుకున్నారు. 600, 700, 800, 1000 సంవత్సరాల ముందు కూడా ఈ కథ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంది. పాపులర్ అనే కథ ఇది.
దానికి నేను ఆధారం చూపిస్తున్నా. మీరేమో బైబిల్లో ఉంది కాబట్టి నిజం అంటున్నారు. నేను బైబిల్ కన్నా ముందే ఉంది ఈ కథ అంటున్నా. మీరు బైబిల్లో లేని నమ్మమంటే నేనెట్లా నమ్మాలి సార్? నేను మిమ్మల్ని నమ్మనట్లా, నేను మిమ్మల్ని నమ్మమనట్లా. నేను చెప్తున్నది బైబిల్లోకి ఈ కథ వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది అని చెప్తున్నా. నేను వాళ్ళు ఫ్యాబ్రికేటెడ్ అని నేను చెప్తున్నా 1867 లో. ఇది ఫ్యాబ్రికేటెడ్ అని మీరు నిరూపించాలి. లేదా ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు ఎవరైతే బైబిల్ స్కాలర్స్ ఉన్నారో వాళ్ళు ఈ యూనిఫామ్ టాబ్లెట్స్, ఈ స్క్రిప్ట్ ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ అని చెప్పి ప్రూవ్ చేస్తే అప్పుడు వాళ్ళు చెప్పింది నిజమవుతుంది. అప్పటి వరకు బైబిల్లో ఇది రియల్ స్టోరీ అని ఏం ప్రూవ్ కాలేదు కదా సార్? అది ఇది రియల్ అని నేను చెప్పట్లేదండి. ఈ కథ అప్పటికే ఉంది. ఈ కథని బైబిల్లో కాపీ కొట్టారని చెప్తున్నా. ఈ ఫ్లడ్ కథ, ఈ జలప్రలయం కథ ఏదైతే ఉందో ఆ కథ అప్పటికే పాపులర్ అయిన కథ అక్కడ ఆ చుట్టుపక్కల సంస్కృతుల్లో. ఆ కథని బైబిల్ ఎక్కించుకున్నారు పేరు మార్చి. సరే మీరు అనొచ్చు బైబిల్లో ఎక్కించుకున్నారని. నేను నమ్మేది అది ఒక ఎపిక్ అని నేను అంట పోయము రాసుకున్నారు. అది రాసుకున్నారని ఒక సృష్టించారు. దాన్ని 1867 లో ట్రాన్స్లేట్ చేసి సైట్ లో తీసుకొచ్చి సృష్టించారని ప్రూవ్ చేయండి మీరు చాలు, నాకు అప్పుడు ఒప్పుకుంటాం. నేనే చెప్తాను కదా ప్రూవ్ చేసేదే ఉంది. 1867 లో నోవా అనే మాటకు అర్థం లేకుండా చిత్తుకాయతాలు 4 రాసుకున్నారు. నోవా అనే మాటకు అర్థం ఏంటంటే నెమ్మది అని. దాంట్లో నెమ్మది అని అదే చెప్తాను. అత్రహాస్యస్ అనేది ఒక అర్థం ఉంటుంది. గిల్గమిష్ అనేది ఏంటి ఉత్నాపిష్టం అనే దాని కూడా వాళ్ళ పట్ల ఏదో అర్థం ఉండే ఉంటుంది. జియా సోదరా అనే దాని కూడా ఏదో అర్థం ఉండే ఉంటుంది. మానేసేయండి, మీరు యాక్సెప్ట్ చేయకపోతే మానేసేయండి. అందుకని బైబిల్ అనేది కల్పితం కాపీ కొట్టని చెప్పి ఒక పాయింట్ తో నేను చెప్పా. మీరు నమ్మకం దగ్గర వచ్చారు. మీరు చూపించట్లా, మీరు చెప్తున్నారు నేను చూపిస్తున్నా కాపీ కొట్టారని. మీరు చూపించట్లా, మీరు చెప్తున్నారు. మరి బైబిల్లో ఉన్న సత్యం ఎట్లా నమ్ముతారు సార్? మీరు నమ్మదు సార్, మిమ్మల్ని నమ్మని నేను ఫోన్ చేయట్లేదు. అయ్యో ప్రచారం మానేయండి సార్. మరి కాదండి గిరిగారు, మీరు ఇప్పుడు ఏమన్నారు? మిమ్మల్ని ఎవరు నమ్మమనండి అన్నారు కదండి. మా ఇంటి దగ్గరకు వచ్చి నమ్మమంటున్నారండి. మీరు అనకపోవచ్చు కానీ మీరు ఒక్కళ్ళే కాదు. ఇంకో 1000 సంవత్సరాలు మీరు గిరిప్రసాద్ గారు నా వాయిస్ వినపడుతుందా? ఆ టాబ్లెట్స్ అప్పుడు దొరికినాయి. మీరు అన్నమాట టాబ్లెట్స్ అప్పుడు దొరికినాయి సార్. వినండి, టాబ్లెట్స్ దొరికినాయి కదా, అప్పుడు దొరికినాయి కదా టాబ్లెట్స్. సుమేరియన్ కల్చర్ లో మంచిగా దొరికినాయి కదా. ఇప్పుడు ఏం జరిగింది సార్ 2024 లో? దేవుని నమ్మకాన్ని ఎప్పుడైతే ఈ భూమి పుట్టి 6000 సంవత్సరాలు కాలేదని చెప్పి జనాలు తెలుసుకున్నారో, ఎప్పుడైతే ఈ టాబ్లెట్లు బయటపడి ఇవన్నీ ఈ ఆర్కియాలజిస్టులు చెప్తున్నారో, క్రైస్తవం పడిపోవడం స్టార్ట్ అయింది వెస్టర్న్ కంట్రీస్ లో. 1876 నుంచా సార్? 1876 నుంచి ఇప్పటి వరకు ఈ విషయం అందరికీ ఇప్పుడు తెలుస్తుంది. డాక్టర్ కాల్ చేయండి సార్, మీరు కాల్ చేయండి. యూరోప్ పరిస్థితి చూడండి. చర్చిలన్నీ అమ్మకానికి ఉన్నాయి. కొంటానంటే చెప్పండి. అమెరికాలో అమ్మకానికి ఉన్నాయి. కొంటారా చెప్పండి. డాక్టర్ గారు ఒక మాట చెప్తాను డాక్టర్ గారు. పాప ఈయనకి నిజం తెలిసినా కూడా ఈయనకి అబద్ధపు అబద్ధాలను కొట్టుమిట్టాడుతున్నాడు. I pity on him, sir. I pity on him. And one more, sir, he is not at all proved the plates of Moshe which written. అబద్ధంలో బతికే వాళ్ళని ఇప్పుడు నిద్ర బయటని లేపొచ్చండి. నిద్ర నచ్చిన వాళ్ళని లేపలేము. ఇలాంటి వాళ్ళని లేపలేము. చాలా కష్టం. అబద్ధాలలో బతికేటోళ్ళు మోసం చేసి దోచుకొని అంతే అలవాటు అయిపోతుంది. శనక్కాయలు కట్టుకునే 4 పత్రాలు తెచ్చి అయిపోయిందండి. కిరణ్ గారిని మాట్లాడిద్దాం. అందరూ మాట్లాడద్దు, ఒక్క నిమిషం అండి. ఆ శనక్కాయ పత్రాలు ఇప్పుడు బైబిల్ కూడా అంతేనండి నేను చెప్పేది. అవి కూడా వాళ్ళు రాసుకున్నారని చెప్పి నేను ప్రూవ్ చేస్తున్నా. మీరు నమ్మితే నమ్మలేదు. చెప్తున్నాను మీకు. వదిలేండి సార్, వెనకాల మాట్లాడకండి. నాది కూడా కాదండి గిరిప్రసాద్ గారు. ఒక నిమిషం చెప్పేదండి. ఈ 3వ పాయింట్ కి నేను ఇప్పుడు ఇవాళ చెప్పినట్టు నాకు ఆధారం చూపిస్తా. మీరు అది ఎలా తప్పు మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్పండి. ఇవాళ టైం ఆల్రెడీ దాటిపోయింది. మీరు నాకు తెలిసి ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది, 11 అయిపోతుంది. ఓకే, బైబిల్లో అన్య జాతి వాళ్ళు వాళ్ళ దేవుడికి క్రెడిట్ ని మీరు చూపించిన వ్యాలిడ్ కాదండి.
మీరు నమ్మదు సార్, Valid వదిలేయండి. కాదండి. జనాలు చూస్తారు Valid వదిలేయండి. Valid literature కాదు. మీరు వ్యాలిడ్ Valid కాదని ప్రూవ్ చేయండి కాదు. సార్. మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు, నేను మీకు ఇష్టం స్టేట్మెంట్ వచ్చింది మీరు ఇస్తున్నాను. కొట్టుకోండి ఎత్తికేసి. మీరు ప్రూవ్ చేయండి. ఒక్క నిమిషం గిరిప్రసాద్ గారు, మీరు వ్యాలిడ్ కాదన్నారు. మీరు వ్యాలిడ్ కాదన్నది నేను తీసుకోవాలి, ఎందుకంటే మీరు ప్రూవ్ చేయలేదు. మీరు జస్ట్ ఒక వెర్బల్ గా మాట చెప్తున్నారు. మీరు నేను ఒక స్క్రిప్చర్ చూపిస్తా, దాన్ని స్క్రీన్ మీద పెట్టండి సార్. ఇది అయిపోయింది. 3 పాయింట్ అయిపోయాక పెడతాను నేను. మీరు పెట్టండి, నేను పెడతాను. Scriptures పెట్టండి సార్. మీరు ఎందుకు పెట్టట్లేదు? పెట్టండి. మీరు ఇంకా నాకేం షేర్ చేయాల? నేనేం షేర్ కాదు. అక్కడ చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం. హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. ఏముంది సార్ అక్కడ? చూడండి ఒకసారి చూడండి. ఏమని చెప్పండి సార్, నేను తీస్తున్నాను. ఈ లోపు తీయండి. బైబిలే అబద్ధం రా బాబు అంటే దాన్ని ఇంకా చూసేం చేయాలి? మళ్ళీ బైబిల్లో చూపిస్తున్నారు. అదే కదా ప్రాబ్లం. మళ్ళీ బైబిల్ అదే అప్పుల బంత అని చెప్తుంటే మరి బైబిల్ దాంట్లో అబద్ధమైనా భాస్కర్ రాజు గారు 11 దాకా ఫైట్ చేస్తాడు. బైబిల్ అబద్ధం. ఎందుకంటే ఎందుకంటే మీలాంటి మోసగాళ్ళు ఉన్నారు కదా, మీలాంటి మోసగాళ్ళు ఉన్నారు కాబట్టి భాస్కర్ రాజు గారు కంట్రోల్ ఈ టైంలో కూడా కూర్చోాల్సి వస్తుంది. మీలాంటి మోసగాళ్ళు ఉన్నారు కాబట్టి పెద్దరికానికి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను. నాకు ఎలాంటి రెస్పెక్ట్ లేదండి. వచ్చినప్పుడు కంట్రోల్ లో మాట్లాడాలి. వచ్చినప్పుడు అంతేగాని మీరు చెప్పినండి. నేను ఇప్పుడు మీరు ఉన్నారండి కిరణ్ గారు, మీరు ఎక్కడ కూడా స్లిప్ అవ్వకుండా కళ్ళు మాట్లాడుతున్నారు. దేనికంటే ఇప్పుడు ఐ హావ్ రైట్ టు రిజెక్ట్. అట్లా సార్, ఐ హావ్ రైట్ టు యాక్సెప్ట్, ఐ హావ్ రైట్ టు రిజెక్ట్. యు హావ్ రైట్ టు యాక్సెప్ట్ అండ్ యు హావ్ రైట్ టు రిజెక్ట్. అంటే మరి దానికి ఎందుకు మోసగాళ్ళు, దక్షభాగాలు, గడ్డిగుడ్డు ఇవన్నీ ఎందుకు? ఎందుకు చెప్తాను సార్ నేను ఇవన్నీ ఇప్పుడు టాపిక్ కదంతా. నోవా అన్నదానికి నెమ్మది అని అర్థం. దాని మీద మీరు చర్చించలేదు ఈ రోజు. అది నోవా అనే దానికి నెమ్మది అయితే ఏంటండి, స్పీడ్ అయితే ఏంటి సార్? మనకి అక్కడ అదే వస్తుంది. అదే చెప్తున్నా. ఎందుకంటే ఈ కథ మంచి టాపిక్ సార్. యూదులు ఈ కథను ఇట్లా రాసుకుంటే వేరే వాళ్ళు వాళ్ళు కూడా మనల్ని అంటారు. మళ్ళీ ఎందుకంటారు? అనుకోనివ్వండి సార్. ఇప్పుడు ఎవడన్నాడు యూదులు అనగాకండి ఎందుకు వాళ్ళతోటి మనకి? మీరు కథ రాసుకున్నారని వాళ్ళని ఎందుకు అనాలి సార్? మనం నేను అనలేదు. ఏ వ్యక్తిని దూషించొద్దు, ద్వేషించొద్దు, ప్రతి మతాన్ని గౌరవించాలి మనం. అది నేను ఎవరిని తిట్టలేదు సార్. టెల్ అవీవ్ యూనివర్సిటీలో, అది ఇజ్రాయెల్ స్టోరీ రాసుకున్నారు అన్నది మనం అనకూడదు. టెల్ అవీవ్ యూనివర్సిటీలో అంటే ఇజ్రాయెల్ లో యూనివర్సిటీ, అది దాంట్లో అనేది ఇస్కాన్ సంస్థలు పోయి గబ్బు చేసి అక్కడ చెక్ చేశారు. అదే చేసుకోండి. అందులో ఆయన పేరు ప్రొఫెసర్ పేరు ఇజ్రాయలే. ఆ ప్రొఫెసర్ పేరే ఇజ్రాయెల్. ఆయనే వీటన్నింటినీ ఆర్కియాలజిస్ట్ అనమాట. మీరు ఆయన గురించి చదువుకున్న తర్వాత కావాలంటే. ఇప్పుడు అవుట్ ఆఫ్ టాపిక్. ఇప్పుడు నేను 3వ పాయింట్ చెప్తున్నాను సార్. మీరు రేపు ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యండి. దానికి బైబిల్లో వేరే జాతి వాళ్ళు, అన్య జాతి వాళ్ళు వాళ్ళ దేవుడు సార్. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, మీరు బైబిల్లో నాకు ఒక టాపిక్ ఇచ్చినప్పుడు దాని మీదే మాట్లాడతాను. దాని మీదే మాట్లాడతాను. ఇప్పుడు బైబిల్ అనేది అబద్ధం, బైబిల్ అనేది కల్పితం నేను చెప్పడానికి గల కారణం ఈ 3వ పాయింట్ కూడా ఒకటండి. మీకు చూపించారు నాకు. అది అయిపోయింది. ఆ ఫస్ట్ పాయింట్ అయిపోయింది. మీరు ప్రూఫ్ చూపించలే, మీరు జస్ట్ రిజెక్ట్ చేస్తున్నారు. ఇంకా వదిలేసేయండి, ఇంకా అక్కడ అయిపోయింది అది. ఓకే. యెషయా 45లో వింటున్నారా? యెషయా 45 దగ్గరికి వెళ్తున్నా. వెళ్ళండి. అలాగే ఎజ్రా 1లో. ఓకే, 45 కానివ్వండి. ఇక్కడ ఏముందో చూద్దాం. 45కి వెళ్తారా? 1వ వచనం నుంచి. ఓకే. యెషయా 45లో అతని పక్షాన జనులను జయించుటకు స్క్రీన్ మీద పెడతాను. ఒక నిమిషం ఉండండి. అతని పక్షాన జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకున్నాను. నేను రాజుల నందికట్లు విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఓకేనండి. 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే నీవు తెలుసుకునేటట్లు అంధకార స్థలాల్లోని ఉంచబడిన నిధులను, రహస్య స్థలాల్లోని మరుగైన ధనాన్ని నీకిచ్చేదను. ఓకే. ఎజ్రాలో, ఎజ్రా కూడా చూపిస్తాను. 1వ అధ్యాయం 1వ వచనంలోనే పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం నందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యాన్ని నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపించగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించెను. ఏం చేశాడండి? ఇట్లు అంటే ఏంటి చెప్పండి. ఏంటది? స్క్రీన్ రావట్లేదా? రావట్లేదు సార్. ఓ, నాది పెట్టలేదా? ఒక్క నిమిషం అయితే, సారీ. పర్లేదులేండి. ఇట్లు ప్రకటన చేయించారు. ఎట్లా ప్రకటన చేయించారంట? పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించేది ఏమంటే, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనాల్ని నా వశం చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరాన్ని కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అని రాతపూర్వకంగా కోరెషు రాజు ఆజ్ఞాపించాడు, ప్రకటన చేయించాడు. ఇంగ్లీష్ లో కోరెషు సైరస్ అంటారండి. ఓకే, కింగ్ సైరస్. ఇది నమ్ముతారా మీరు?
చెప్పండి ఏం సార్. చెప్తున్నారు ఇప్పుడు ఈ మొత్తం ఇందాక మీకు యెషయాలో చెప్పింది ఇక్కడ చెప్పింది యెహోవా స్వయంగా చేయి పట్టుకుని పిలిచి పేరు పెట్టి పిలిచి ఈ కోరెషుకి ఆ బబులోను రాజ్యం మీద వెళ్ళి యుద్ధం చేయమని చెప్పి ఆ రాజ్యాన్ని అప్పగించాడు అని చెప్పి బైబిల్లో యూదులు రాసుకున్నారు. ఓకే, చరిత్రలో ఇలా జరిగింది అని చెప్పి, అవునా? కానీ వాస్తవంగా ఈ సైరస్ రాజుకి యెహోవా అంటే ఎవరో తెలియదు, అసలు యెహోవా మాటే మెన్షన్ చేయలేదు. అలానే ఇంతకు ముందు వీనికన్నా ముందు వచ్చిన నెబుకద్నెజర్ రాజుని పిలిపించాడు కదా, అతనికి కూడా యెహోవా అంటే ఎవరో తెలియదు, అతను కూడా యెహోవాని ఎప్పుడు పూజించలేదు, యెహోవా గురించి గొప్పగా చెప్పలేదు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు అన్ని తప్పులని చెబుతారు మీరు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఆధారాలు చూపిస్తాను. అలాంటప్పుడు యెషయా 53లో యేసు ప్రభు వారి గురించి లేదని ఎందుకు చెప్పారు మరి మొన్న? అంత లేదు కాబట్టి లేదు కాబట్టి మరి దాన్ని బైబిల్ నుంచి తీసుకున్నారు మీరు, బైబిల్ నుంచి తీసుకున్నారు సార్. అది మరి యేసు గురించి చెప్పండి, బైబిల్ తీసుకోవడానికి ఏం తీసుకోమంటారు? ఏ అబద్ధం అని చెప్పడానికి? అంటే మరి నోవా జలప్రలయం తీసుకోవడానికి నేను బైబిల్ తీసుకుంటే నన్ను ఎందుకు ఒక 4 పేపర్లు చూపించారు మీరు? మరి టాపిక్ ఏంటి వాళ్ళ నోవాహు ప్రళయం అనే కథ కాపీ కొట్టుకున్న కథ ఇదిగో ముందు వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పడం కోసం నేను బయటికి వెళ్ళాను. యెషయా గ్రంథంలో హిజ్కియాను యోధా రాజుల దినములో యోధాను గురించి యెరూషలేమును గురించి ఆమోజు కుమారుడు అని యెషయాకు కలిగిన దర్శనం ఇదంతా. ఈ దర్శనం సత్యము, ఇవన్నీ జరిగినాయి. కోరేష్ ఉన్నటువంటి భారాన్ని బట్టి కాదు జరగడానికి ఏంటి సార్ ఆధారం? నేను చూపిస్తా. మీరు ఇప్పుడు ఆధారం అడిగారు కదా, నేను ఆధారం చూపిస్తా. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. అసలు ఇవన్నీగా సార్ ఇశ్రాయేలు అనేటటువంటి ఆధారం అడిగారు సార్. సార్ మీరు ఆధారం అడిగారు. మీరు ఇశ్రాయేల్ అనే జాతి మన కళ్ళ ముందు కనపడుతుంది, ఆధారం ఉందా? ఇజ్రాయెల్ జాతి ఉంటే ఇజ్రాయెల్ రాసుకునే నిజం అవ్వాలని లేదుగా. అట్టగా సార్ ఇజ్రాయెల్ అనే జాతి కనపడుతుందా? ఇజ్రాయెల్ ఉంటే ఇజ్రాయెల్ వాళ్ళు రాసుకునే నిజం అవ్వాలని లేదు కదా, వాళ్ళు రాసుకున్నారు ఒకటి, వాళ్ళకి నచ్చింది. మనం రాసుకునే నిజం కదా, సత్యం కదా? మనం అనుకోండి సార్, అనుకోండి, కాదనట్లేదు, అనట్లేదు కదా, మీరు అనుకోండి. అట్టెందుకు అనాలా అంటున్నా నేను. అది ఏదైనా ఉంటే దాంట్లో తప్పులు చూపించండి, సత్యం కాకపోతే ఇది సత్యం కాదు సార్ అని చెప్పి చెప్పండి. అది అసత్యం ఎట్లయిందో నేను తెలుసుకుంటా. ఆ తప్పే చూపిస్తున్నాను సార్, ఆ తప్పే చూపిస్తున్నాను. ఒక్క నిమిషం ఉండండి. స్క్రీన్ మీద కనిపిస్తుందండి? ఏమైనా కనిపిస్తుందా స్క్రీన్ మీద? ఏదో టాబ్లెట్ కనపడుతుందండి. సిలిండర్ అండి ఇది. ఇది కూడా బ్రిటిష్ మ్యూజియంలోనే ఉంది. ఒక మట్టి సిలిండర్ అండి ఇది. ఓకే, క్లే అనమాట. దాన్ని కాల్చి దాని మీద రాసి తర్వాత కాలుస్తారు అనమాట గట్టిగా చేయడం కోసం. ఇందాక సైరస్ రాజు అదండి ఫ్యాబ్రికేట్. కోరేష్ రాజు ఏదో వ్రాతపూర్వకంగా రాయించారన్నారు కదా, ఇది కోరేష్ యొక్క రాజ్యంలోనే దొరికిందండి. ఆ డేట్ కూడా కోరేష్ తో మ్యాచ్ అవుతుంది. దీని మీద అతన్ని ఏ దేవుడు పిలిచాడు, ఎప్పుడు పిలిచాడు, ఎందుకు పిలిచాడు, ఆ తర్వాత అతను ఏం రాశాడని చెప్పి మొత్తం అంతా దీని మీద రాయించుకున్నాడు అతను రాజు. దాని ట్రాన్స్లేషన్ చూపిస్తాను సార్. ఒక నిమిషం మళ్ళీ చెప్పకుండా వదిలేను సార్, నేను చూపిస్తా. బైబిల్లో మర్దుక్ అని పేరు ఎప్పుడైనా విన్నారు సార్ మీరు? మర్దుకాయ్ కాదు, మర్దూక్. మర్దూక్ అనేది ఎక్కడ ఉందండి? రెండు ఒకటే లేండి సార్. కాదు, మర్దకాయ అంటే వీళ్ళు ఇస్తర్ గ్రంథంలో మర్దకాయ చూపిస్తారు, అది కాదండి. అది కాదు. మర్దూక్ ని కూడా ఇట్లా మెన్షన్ చేస్తుంది ఒక చోట. బాబులేని దేవుడు అండి మర్దుక్ అనే అతను. అంటే ఆకాశమందల దేవుడైన యెహోవా అంటారు కదా, అలాగే బాబులోని వాళ్ళు కూడా ఆకాశమందల దేవుడైన యెహోవా మర్దుక్ అంటారు అనమాట. సుప్రీం గాడ్ బాబులోని వాళ్ళకి. ఓకే, టెక్స్ట్ ఆఫ్ ద సైరస్ సిలిండర్. సో ఈయన వ్రాతపూర్వకంగా ఏం రాయించాడు? ఈయన వ్రాతపూర్వకంగా రాయించారు. యూనివర్సిటీ ఆఫ్ హెడెల్బర్గ్ వాళ్ళు దీన్ని ప్రచురించారు అనమాట. ఓకే, ఇలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ముందు చాలా రాశారు వీటి మీద. సో ఆ ట్రాన్స్లేషన్ చూపిస్తున్నా దొరికిన దానికి. వీటిలో ఎక్కడా కూడా ఈయన యెహోవా మాట మెన్షన్ చేయాల. నా దేవుడు మర్దూకు, నన్ను మర్దూకు పిలిపించాడు, ప్రపంచం మొత్తం వెతికి నీతిమంతుడైన కోరేష్ రాజుని పిలిపించాడు అని చెప్పి రాసుకుని, నేను మర్దూకి బలులు ఇస్తాను, మర్దూకు నన్ను ఇలా బలుమ్మన్నాడు, ఇలా నాకు బాబులేని సామ్రాజ్యాన్ని అప్పగించాడు, నాకు నా కొడుకులకి రాజ్యాన్ని స్థాపిస్తాడు, అలానే ఈ రాజ్యంలో ఉన్న మిగతా జాతుల వాళ్ళందరూ కూడా ఎవరి జాతులను వాళ్ళు పట్టుకెళ్ళచ్చు, వాళ్ళు వాళ్ళ స్థానాల్లో పెట్టుకుని పూజించవచ్చు అని చెప్పి ఈ సిలిండర్ మీద రాయించాడండి. సేమ్ ఇలానే నెబుకద్నెజర్ కూడా రాయించాడు. ఈ సిలిండర్ మీద యెషయా గ్రంథం మీరు చూపించిన 43 ఉంటేనే నమ్ముతారా? కోరేషు దినాల్లో జరిగినటువంటి చర్యలన్నీ, లేకపోతే నమ్మరా మీరు? వాడేదో యూనివర్సిటీలో ఒక స్కాలర్ ఆర్టికల్ సబ్మిట్ చేస్తే దాన్ని తీసుకెళ్ళి వచ్చి దాంట్లో బాబిలోనియన్ అని ఉంది, సైరస్ అని ఉంది, దీంట్లో అన్ని ఉన్నాయి. మరి అవన్నీ నమ్మరేంటి మరి మీరు? కాదండి సార్, ఇప్పుడు గిరిప్రసాద్ గారు మీరు ఒక విల్ రాశారండి. ఓకే, తర్వాత వీలునామా రాశారు. దాన్ని పైకి తీసుకెళ్ళండి సార్ ఒకసారి. ఇంట్రడక్షన్ చూపిండి సార్, నాకు ఇంట్రడక్షన్ చూపిండి. చూపిస్తారు. అంతలోకి ఒక సెకండ్ వినండి. మీరు ఒక వీలునామా రాశారు, ఆర్టిఫాక్ట్ పోయింది. తర్వాత ఇంకెవరో, ఇప్పుడు నేను అనుకుందాం, నేను మీ వీలునామా ఫలానా అని రాశాను నాకు తెలిసినంత వరకు. తర్వాత కొన్నేళ్లకి మీ వీలునామా ఒరిజినల్ ప్రతి దొరికింది. మీరు చెప్పింది నేను చెప్పింది మ్యాచ్ కావట్లా. ఎవరిది శాంటిటీ అండి? నేను చెప్పింది నిజం అవుతుందా, మీరు చెప్పింది నిజం అవుతుందా? వీలునామా ఇది, కోరేషు వీలునామా ఇది, బైబుల్లో చెప్పింది, బైబుల్ రచయితలు రాశారు. ఏది శాంటిటీ అండి మీరు చెప్పండి? 1879లో చెప్పింది వీళ్ళు కరెక్ట్ అంటారా, లేకపోతే యెషయా గ్రంథం 1879 కాదండి, ఇది 1879 కాదండి, ఇది కోరేష్ రాజు ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు రాయించింది, దాన్ని ఇప్పుడు ట్రాన్స్లేట్ చేశారు. ఎవరు తప్పది? నేను అనేది అదే కదా. ఇప్పుడు ఇదంతా ఏంటంటే బైబిల్ మీద హ్యూజ్ అటాక్ అనమాట. అటాక్స్ ఏంటంటే ప్రూఫ్ లేకుండా చాలా సార్, మెటీరియల్
గుడ్డిగా నమ్మి నిజ దేవుడని ఒప్పుకొని వెళ్ళిపోవాలంటే మీరు మొన్న కూడా ఆధారాలు అవసరం లేదు. యెషయా 9వ అధ్యాయంలో యేసు ప్రభు గురించి కాదన్నారు. 100% యేసు ప్రభు గురించి. నేను ఆధారం చూపించి మాట్లాడుతున్నాను. మీరు ఆధారం చూపించకుండా బైబిల్ ఉంది కాబట్టి నమ్మంటున్నారు మీరు. మీరు కొరింథీయుల్లోకి లగెత్తారు. అప్పుడు మళ్ళీ ఇక్కడ అసలు వచనం ఏం చెప్తుంది దాని ట్రాన్స్లేషన్ చూద్దామంటే మీరు చూడకుండా కొరింథీయుల్లో పరిగెత్తారండి. భలే వాళ్ళే. బైబిల్ ప్రామాణికం గానీ వాడేదో దొరికింది దాన్ని బైబిల్ ఎలా ప్రామాణికం చెప్పండి సార్. మీరు అది నేను అడిగేది. బైబిల్ ప్రామాణికం అన్నారు. బైబిల్ ఎలా ప్రామాణికం చెప్పాలి మీరు. బైబిల్ ఎలా ప్రామాణికమా? సిలిండర్ ప్రామాణికం. అక్కడ బైబిల్లో ఈ రాసింది ప్రామాణికమా? చెప్తున్నా ఒక్క నిమిషం అండి. బైబిల్లో ఈ బైబిల్ సిలిండర్ మీద రాసింది మాత్రం తీసుకుంటారు. బైబిల్ ఆ రాజు ఒక సెకండ్ ఉండండి, నేను చెప్తాను. ఒక సెకండ్ గిరిప్రసాద్ గారు మీకు పర్స్పెక్టివ్ లో పెడతానండి. మీరు అంటున్న బైబుల్ అనేది 4వ శతాబ్దం బీసీలో ఉందండి, ఓల్డెస్ట్ ది. కానీ ఈ సైరిన్ సిలిండర్ అనేది ఆ ఓల్డెస్ట్ కాపీ కన్నా 1000 ఏళ్ల ముందుది. 200 ముందు. 200 కాదండి, సారీ 1000 ఏళ్ళంటే ఇటు వెళ్తుంది కదా మనకి. 200 ఏళ్ళు ముందే వచ్చింది అనమాట. ఏది ఓల్డెస్ట్ అంటే దేని నుంచి ఏది లాగుతారండి. పైగా డైరెక్ట్ గా సైరస్ రాయించాడు. ఇది సైరస్ రాయించాడు. ఇది ఒకటే కాదండి, సైరస్ చాలా చేశాడు, చాలా వాటి గురించి రాయించాడు. ఇది ఒకటే కాదు. కాకపోతే మనకేం కావాలంటే సార్, యూదుల మీద యాంటీగా వచ్చినటువంటి స్కాలర్లీ ఆర్టికల్స్ మొత్తం మనం దగ్గర పెట్టుకోవాలి. దగ్గర పెట్టుకుని బైబుల్ని స్టెప్ బై స్టెప్ ఎట్లా కొట్టాలి అని ఆలోచించుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు ఇలాంటివన్నీ తీసుకోవాలి మనం. ఇలాంటివన్నీ తీసుకోవాలి. ఇవి ఆధారాలండి. మరి ఇవి ఆధారాలు. మరి వాస్తవంగా ఆధారాలు దొరికినాయి. అది అక్కడక్కడ ఒక యూరోపియన్ కంట్రీస్ లో ఒకడు, ఇండియాలో కొంతమంది ఈ క్రిస్టియన్ మొత్తం తీసుకెళ్ళి బైబిల్ తప్పు అని చెప్పాలి మనం. అది అక్కడ కాదు గిరిప్రసాద్ గారు ఇప్పుడు బైబుల్లో చెప్పారు. కానీ కోరేష్ చెప్పింది ఉన్నది చూసారా, అక్కడ చెప్పిన విషయాలు, అక్కడ జరిగిన యుద్ధాలు గానీ వాటన్నిటికీ ఎవిడెన్స్లు ఉంటాయి అనమాట మనకి ఆర్కియాలజికల్ గా. పలానా వాడితో చేసాం వీటిని పట్టుకున్నామని చెప్పేసి. కానీ ఇట్లా ఆ ఎవిడెన్స్ ఉన్న దాన్ని బట్టి ఇది నిజంగా కోరేష్ సిలిండరే, అతను ఈ సందర్భంలో ఇందుకని చెప్పి ఈ సిలిండర్ ని చేయించాడని చెప్పి ఇట్లా కంక్లూజన్కి వస్తారనమాట. ఆధారాలు లేకుండా రారండి, ఇది ఆర్కియాలజీ. వాళ్ళు ఒప్పుకోరు ఆధారాలు లేకపోతే. బబులోను సామ్రాజ్యంలో ప్రజలు ఏడుస్తున్నారని చెప్పి లార్డ్ ఆఫ్ ది గాడ్స్ బిగేమ్ ఫియర్, అంటే దేవాది దేవుడు కోపగించి వాళ్ళని ఆ గాడ్స్ హూ లివ్డ్ అమాంగ్ దెం ఫోర్సుక్ దేర్ డ్వెల్లింగ్స్ యాంగ్రీ దట్ హీ హ్యాడ్ బాట్ దెమ్ టు బబులోన్. మర్దూక్ ద లార్డ్ ఆఫ్ ది గాడ్స్, దేవుళ్ళకే దేవుడైన మర్దూకు టర్న్ టువర్డ్స్ ఆల్ ద హ్యాబిటేషన్స్ దట్ వర్ అబాండెండ్ అండ్ చెప్పండి సార్. 2 minutes నుంచి మీ వాయిస్ వినపడలే నాకు. అవునా? 1 minute అనుకుంటా. అదే చెప్పండి. సైరస్ కోరేష్ రాజు దేవాది దేవుడు, దేవుళ్ళకే దేవుడు, ఆకాశమందున్న దేవుడు మర్దూకు వాళ్ళ మీద బబులోను రాజ్యం మీద కోపగించి నన్ను పిలిచి నాకు ఈ రాజ్యాన్ని అప్పగించాడని చెప్పి ఈ సిలిండర్ మీద రాశాడండి. ఏది ఆ రాజ్యాన్ని తీసుకున్న తర్వాత. కానీ యూదులు ఏమని రాశారు? మా యెహోవా కోరేష్ను పిలిపించి ఈ రాజ్యాన్ని ఇప్పించి మమ్మల్ని బయటకు పంపించాడని చెప్పి వాళ్ళు రాశారు. సో ఇప్పుడు కోరేష్ రాయించిన పలకం చూసి నమ్మాలా, లేకపోతే వీళ్ళు పుస్తకంలో వీళ్ళు యూదులు వాళ్ళ కోసం రాసుకుందని నమ్ముతారా మీరు? అట్లాగా సార్, వాళ్ళు స్టోరీ రాసుకుంటా అన్నారు. మీరు స్టోరీ రాసుకున్నప్పుడు యెరూషలేము కనపడుతూనే ఉందిగా, సొలొమోను కనపడుతూనే ఉందిగా, బైబిల్లో దావీదు కనపడుతూనే ఉంది. బైబిల్లో కనపడుతున్నాడు. అదే సార్ నేను చెప్పేది, బైబిల్లో కనపడుతున్నాడు, బయట వాస్తవంలో లేదు. మీరు రాసిన వీలునామాలో హైదరాబాద్ లో విల్లా ఉంది, విజయవాడలో ఎకరం భూమి ఉంది, వైజాగ్ లో సెంటో ఎంత ప్లాట్ ఉందన్నారండి. ఉన్నంత మాత్రం అయిపోతాయండి, ఉందా లేదా దానికి డాక్యుమెంట్స్ ఇవన్నీ కావాలి కదా. నేను మార్చి రాస్తా విజయవాడలో. అదేనండి, మీరు సత్యాన్ని అటకిస్తున్నారు సార్. మీరు చెప్తున్నారు యెరూషలేము అన్ని చోట్ల ఉంది కాదు. కోరేష్ కనపట్ల మీకు ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది. ఏ గ్రంథం మీద వక్రీకరించడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది మేము వక్రీకరించట్లేదండి. ముందు చాలా మంది పోరాటాలు చేశారు సార్. అవునవును, అదే అందుకే పోతుంది మొత్తం యూరోప్, అమెరికా రాబోయే 15 సంవత్సరాలలో అయిపోయింది. ఆల్మోస్ట్ 50% అయిపోయింది యూరోప్ లో, అమెరికాలో. కిరణ్ యాక్చువల్ గా కోరేష్ ఇక్కడ తప్పు చేశాడండి. సిలిండర్ మీద రాయకుండా పేపర్ లో రాసి దానికి నల్లట వేస్తే బాగుండేది. పేపర్ల మీద రాసి నల్లట పెడితే కరెక్ట్ అయ్యేది. చేశాడు. డాక్టర్ భాస్కర్ రాజు గారు చెప్పండి సార్. మనం ఇక ఇంతకంటే ఏం లేదు. లేదని తెలిసిపోయిందిలేండి.
మీ దగ్గర మీరు అట్లా సత్యం అనుకోండి లేదని తెలిసిపోయింది మీరు అట్లా అయినా అనుకోండి చేయాల్సి వస్తుంది కదా. డాక్టర్ ఒక మాట అండి. సార్ ఈ రోజు రేపు మంచిగా మళ్ళీ బైబిల్ చదువుకొని వస్తారండి, అప్పుడు మళ్ళీ మాట్లాడదాంలేండి. సార్ ఆయన ఈ రోజు కొన్ని అన్నారు, బైబిల్ తర్వాత వినపట్లేదు. కాదు, మీరు మళ్ళీ బైబిల్ చదువుకోరండి సార్. మీరు మళ్ళీ ఒక 2-3 సార్లు గట్టి చదువుకొని రండి, అప్పుడు మళ్ళీ అసలు మాట్లాడదాం. చదవాల్సిన అవసరమే లేదు గోపి గారు. మీకు తెలియదు కదండి, సార్, మీకు బైబిల్ తెలియదు కదా. బైబిల్ అశ్లేష గారు, బైబిల్ నేను ఒక మాట చదవాల్సిన అవసరమే లేదు. చెప్తానండి. అశ్లేష గారు, అశ్లేష గారు, నేను ఒక మాట చెప్తానండి. పాపం మన గిరిప్రసాద్ గారికి బైబిల్ తెలియదు, బైబిల్ చరిత్ర తెలియదు, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తెలియదు. ఏదో ఆయన చెప్పడానికి వచ్చాడు, పాపం వినాలి, మనం తప్పదు. మరి కాదు, ఆయన ఏం తెలియదు. చర్చిలో చెప్పినట్టు అనుకున్నాడులే కానీ అది ఇక్కడ కుదరదు. అది ఆయన అర్థమైపోయింది. ఆయన కూడా తెలిసిపోయింది సార్. చర్చిలో అమాయకులు వస్తారు. డాక్టర్, నేను ఒకటే ఐఎమ్ రిక్వెస్టింగ్ గిరిప్రసాద్ గారు, గో టుడే అండ్ రీడ్ వెల్ అండ్ కమ్ టుమారో. ఓకే, అవసరం లేదండి. మీరు టాపిక్ లో మాట్లాడండి. మీరు మోసే చూపించాలి మాకు ఒరిజినల్. మాకంత అవసరం లేదు. కోరేజ్ కానీ పట్టాలి మీరు ఇప్పుడు. మీకు అయ్యో మీరు మా దగ్గర బైబిల్ గురించి చెప్తున్నారు, మీకే అవసరం. మీకు కంపల్సరీ మీరే వెళ్ళాలి. మీరు చెప్పండి. ఒక నిమిషం సార్. గిరిప్రసాద్ గారు, ఇప్పుడు నేను మీకు 2 పాయింట్స్ కి 2 చారిత్రక ఆర్కియలాజికల్ ఆధారాలు చూపించానండి. ఇవి తప్పు అని చెప్పి సార్, చరిత్ర కాదయ్యి, చరిత్ర కాదు. మీరు ఆ మాట అనగాకండి, మన పరువు పోయింది. అది చరిత్ర కాదు. మధ్యలో మాట్లాడకండి సార్. ఎట్లా చెప్పండి, మధ్యలో మాట్లాడకాకండి. ఎందుకు మాట్లాడుతూ ఎట్లా చరిత్ర కాదంటే, దే ఆర్ నాట్ హ్యావింగ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఎవరు చెప్పారు? సైట్ కాదు ఇది, అథెంటిక్ గా బ్రిటిష్ మ్యూజియం వాడి మ్యూజియం లో పెట్టుకుంటే దీని మీద వాళ్ళే రీసెర్చ్ చేసి పేపర్ సబ్మిట్ చేస్తే ఆ సైట్ లో కూడా ఆ పేపర్ పెట్టుకున్నాడు అక్కడ. అంతే. కల్ట్ అంటే ఇప్పుడు సపోజ్ రామాయణం ఉంది సార్, దాని మీద తిరగ రాశారనుకో చెప్పండి. గిరిప్రసాద్ గారు, రామాయణం మీద ఒక ఏదో వచ్చి వినండి, ఈ రామాయణం తప్పు, రామ క్యారెక్టర్ తప్పు, ఇది జరిగిందంతా అంత మైథాలజీ, ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అంటారు. 100 సంవత్సరాల నుంచి రామాయణం మీద అలా చేశారండి, దానికి తప్పట్లా ఎవరిష్టం వాళ్ళకి. నేను చెప్పేది వినండి సార్, పూర్తిగా రండి. ఇది పుస్తకం కాదు సార్, ఇది పుస్తకం కాదు. మధ్యలో వచ్చారు. ఒకవేళ ఈ రకంగా ఎవరన్నా మాట్లాడితే మీరు ఏమంటారు సార్? దానికి సమాధానం ప్రూఫ్ చూపించమంటాం. రంగనాయకమ్మ వాళ్ళు మేము డిబేట్ రెడీ. నేను చూపించింది ఒక శాంతియుతంగా మనము సమాప్తి చేద్దాం. నేను రిజెక్ట్ చేస్తున్నా మీ 4 పేజీల ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అంటున్నా. 4 పేజీలు రిజెక్ట్ చేస్తారా? ఒక నిమిషం, 4 పేజీలు రిజెక్ట్ చేస్తున్నారా లేకపోతే 4 దొరికిన టాబ్లెట్స్ రిజెక్ట్ చేస్తున్నారా? ఆ టాబ్లెట్లు కల్ట్ కి సంబంధించిన టీచింగ్స్ అవన్నీ అవి మొత్తం నాకు తెలుసు. నేను నేనేమనుకున్నంటే నోవా జలప్రలయం జరగలేదు, నోవా అనే క్యారెక్టర్ లేదు, నోవా అనే క్యారెక్టర్ లేదు అని మీరు ప్రూవ్ చేస్తారనుకున్నా. మీరేం చేశారంటే నోవా అనే క్యారెక్టర్ గురించి వేరే వాడు రాసిందని ప్రూవ్ చేస్తున్నారు. మీరు ఈ చూడండి ఎట్టంతో మీరు మాట్లాడేది. ఇప్పుడు వాడు చెప్పింది వినండి, మరి మీరు నమ్మండి, దానికి మొక్కండి. మరి వాడు చెప్పింది వినాలి. మరి వాడి గురించి చెప్పింది సార్, వాడి గురించి చెప్పాలి సార్. అయ్యా గిరి గారు, మనవడికి తాత పోలికలు వస్తాయి కానీ తాతకి మనవడి నాలుగు పేజీలు కాదండి. రామాయణం గురించి ఎవరైనా రంగనాయకమ్మ తీసుకొస్తే రిఫరెన్స్ అడుగుతాం, రిఫరెన్స్ ఉందేమో చెక్ చేస్తాం, రిఫరెన్స్ అలానే ఉందేమో చెక్ చేస్తాం. ఇక్కడ కూడా 4 పేజీలు కాదు, ఇది రీసెర్చ్ ఆర్టికల్. దీని వెనకాల బ్యాకింగ్ అక్కడ ఉత్తుతి గాలి మాటలు కాదండి రాసింది. దీని వెనకాల టాబ్లెట్ ఎవిడెన్స్ ఉంది. దాన్ని మీరు కూడా మీకు అంత అథారిటీ ఉంటే పోయి టెస్ట్ చేయొచ్చు, డేటింగ్ చేసి ఎప్పుడైనా మీరు కూడా తేల్చొచ్చు. మీకు అంత అథారిటీ మీకు తెలియదా? యు నో దట్ ఆల్ ద టాబ్లెట్స్ ఆర్ fake tablets, they invented, fabricated and they put in the internet and people think about that. వెళ్ళి మీరు దాన్ని చూడొచ్చండి టాబ్లెట్. దానికి సంబంధించిన ఎవిడెన్స్ మీరు అంత చదువుకొని ఉంటే ఆ ఫీల్డ్ మీరు కూడా పోయి టెస్ట్ చేయొచ్చు. మన గురించి వ్యతిరేకంగా మాట్లాడాలనే మనం ఏం చేయలేకపోతున్నాం. ఆర్టికల్స్ కి క్వశ్చన్ చేసే మీరు ఎటువంటి బేసిస్ లేని, ఎటువంటి ఆర్టికల్ లేని, దావీదు ఉన్నాడో లేదో ఒక బొచ్చ ఆధారం కూడా లేని దాన్ని మీరు నమ్ముతున్నారు. అంతకన్నా అసలు విషయం చెప్పంటారా? సొలొమోను కట్టించిన మొదటి టెంపుల్ అంటారు చూసారా, దానికి ఒక్క ఆధారం కూడా లేదు. దావీదు అనేటటువంటి ఏదో వాడారు హెయిర్ అది ఆధారం లేదని, ఆయన వెంట్రుకు కూడా ఆధారం లేదు. కళ్ళు కనపడలేదు, అక్కడ ఎరుసలేం ఉంది.
ఏది యెరూషలేం గిరిప్రసాద్ గారు పట్టణం కళ్ళు కనపట్టలేదండి మీకు? గిరిప్రసాద్ గారు యెరూషలేం పట్టణం ఉంటే ఎన్నిసార్లు ఎట్టాకో తెలుసా మీకు? ఎన్ని యుద్ధాలు ఎన్నిసార్లు ఇజ్రాయెల్ కు చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులు మొత్తాన్ని ఏ రకం కొడుతున్నారో తెలుసా మీకు? వాళ్ళ చరిత్ర తెలుసా? ఎన్నిసార్లు అయిందండి? అయితే ఏంటి? దావీదు అవుతున్నప్పుడు కాదు వాళ్ళ గురించి మనం మాట్లాడేది. యెరూషలేం ఉంటే అవుతుందండి. ఏదో బూతు వారంగానే అయిపోయింది తూచన్నట్టు ఇది ఏమైనా మంత్రం పెట్టాలి చెప్పండి. యెరూషలేం ఉంటే దావీదు ఉన్నట్లా? కిరణ్ గారు ఇప్పుడు రామాయణం ఉందంటే రాముడు ఉన్నట్ట ఇక్కడ? రామాయణం ఉంటే రాముడు ఉన్నట్ట? అదే ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ వస్తున్నా ఇక్కడ వంతెన పెట్టినట్ట లేకపోతే ఏమన్నా? ఎందుకు సార్ అయోధ్య ఇవన్నీ waste? సార్ అదే చెప్తాను. అయోధ్య ఉంటే రాముడు ఉన్నట్లు మీరు క్వశ్చన్ చేశారు కదా, సేమ్ అదే ప్రశ్న. యెరూషలేం ఉంటే యెహోవా ఉన్నట్లు కాదు, మీది నమ్మకమే మాది నమ్మకం అని చెప్పి సరిపెట్టుకున్నారు అనుకోండి, ఏ గొడవ ఉండదు. కానీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారంటే ఈ పుస్తకం మాత్రమే నిజం, ప్రపంచంలో ఉన్న మిగతా పుస్తకాలన్నీ తప్పు, మీ నమ్మకాలు తప్పు అని చెప్తున్నారు వాళ్ళు. మీకేంటి ప్రాబ్లం అటు చెప్తే? మా నమ్మకం తప్పని వాళ్ళు చెప్తారు సార్. వాళ్ళు కూడా అబద్ధ పుస్తకం పట్టుకొచ్చి మీరు చెప్పండి మరి, మాదే కరెక్ట్ అని మీరు వేరే పదార్థాలు నాకు అవసరం లేదు. నా ఇష్టం నాది. మీరు చెప్పండి సార్, రాముడు గురించి మీరు చెప్పండి. నా ఇష్టం వాడేవాడు సార్, నా ఇష్టం తప్పు చెప్పడానికి. నేను అందరికీ ప్రూవ్ చేస్తాను. ఆధారం దొరికింది. రామాయణం తప్పని ఆధారం దొరకలా. చెప్పండి రామాయణం లేదు మీకు ఆజ్ఞ ఇవ్వలేదు సార్, మీకు ఆజ్ఞ లేదు చెప్పాలని. మాకు ఆజ్ఞ ఉంది. కాదు రామాయణం తప్పని ఆధారం దొరకలా. రామాయణం తప్పని ఆధారం దొరకలా. నేను ఆ మాట అంటలే, కానీ బైబిల్ తప్పని ఆధారం దొరికింది కాబట్టి మీరు ఇంత మాట్లాడారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది అన్నమాట. అది నేను పుస్తకం తీసుకొచ్చి అంటున్నారు కాబట్టి నేను రీసెర్చ్ చేశానండి. బైబిల్ తప్పని ఆధారాలు దొరికినాయి, కానీ రామాయణం తప్పని ఆధారం దొరకలేదు ఇప్పటిదాకా. సార్ అట్లాగా సార్ మీరు చూపించారు కిరణ్ గారు, 4 పేపర్లు చూపించి చెప్పండి. బైబిల్ చూపించా, బైబిల్ మీరు ఇంకా చదవాలి సార్, మీరు ఇంకా చదివి ఇంకా స్టడీ చేసి 100 సార్లు చదివాను సార్. ఇది సరిపోలే కిరణ్ గారు, మీరు ఇంకా చదవాలా? మాట్లాడతారు రేపొద్దున ఇది కూడా మాట్లాడదాం. మీరు అసలు తప్పని ప్రూవ్ చేయలేకపోయారు కదా. తప్పని ప్రూవ్ చేయాలంటే మీరు సైట్ మీద చూపిస్తే సరిపోద్దా? మీ నెంబర్ నాకు నేను డైరెక్ట్ గా అది వాట్సాప్ లో పంపండి. నాకు నా దగ్గర లేదండి, మీకు ఎట్లా ఇస్తాను చెప్పండి. నా నెంబర్ నా దగ్గర లేదు. ఎందుకు లేదు? నన్ను అడగని చెప్తా. 9652885777. ఎందుకు లేదు? నా నెంబర్ నా దగ్గర లేదు. మనం స్ట్రైట్ కొన్నప్పుడు మనకు నేను చెప్పేదేనండి, రేపు మళ్ళీ దీని మీదే టాబ్లెట్స్ మీరు చూపించిన 4 ఆ చిత్తి పేపర్లు అంటే నేను అనొచ్చు, నాకేం కాదు. వాటి మీద మనం మాట్లాడదాం. మళ్ళీ గోపి గారు, ఆశ్లేష గారు, బైబిల్ ఆధారం లేదు సార్, అది నేను చెప్పేది. కిరణ్ ఒక మాట చెప్పాలి ఇక్కడ. ఇంకా మళ్ళీ మాట చెప్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్నిటి ప్రూఫ్లు చూసి కూడా అవన్నీ అబద్ధాలన్నీ దుష్ప్రచారం చేసి పెట్టుకుని ప్రపంచంలో ఉన్న అందరినీ చంపేశారు. ఇంకొంచెం గట్టి మాట్లాడు. ఇంకా గట్టి చెప్పారు. అయిపోయిందా భాస్కర్ రావు గారు? ఓకేనా? కెపాసిటీ లేదు, పంపించేద్దాం సార్. ఇంక ఉంచడం కూడా కరెక్ట్ కాదు. కెపాసిటీ కాదు, మీరు చూపించిన 4కి రేపొద్దున వాటిని స్టడీ చేసి నేను చెప్తా అయ్యే చిత్తుకాయితాలని. అలాగే ఈ పల్లీలు అమ్మిన వాడి పేరు కూడా చెప్పండి. మేము ఏ కాగితాల్లో అయితే పల్లీలు కొన్నామో వాడి పేరు కూడా చెప్పండి. మీరు కొనలేదు, అది మీరు ఆడ పెట్టిన కల్టుని మీరు తీసుకొచ్చి ఇక్కడ దీనికి మూడేస్తున్నారు అంతే, పులిహార కలుపుతున్నారు. అవును, మిమ్మల్ని నేను ఏమంటలేదు. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా బైబిల్ మీద జరిగేటటువంటి క్రిటిసిజం నథింగ్ విల్ హ్యాపెన్. ఇంకా ఫ్లోరిష్ అయితే ఇంకా ప్రోగ్రెస్ ఉంటుంది దీనికి. We'll meet tomorrow, sir. All the best. కళలు కంటే తప్పేం కాదు, కళలు కనండి. మాట్లాడేది ఎవరు? నేనండి ఆశ్లేష అని. సార్ చెప్పండి సార్. విల్ మీట్ టుమారో. ఓకేనా? షూర్ సార్, మీరు బాగా ప్రిపేర్ అయ్యండి సార్. మళ్ళీ you take all the proofs, sir, but you bring all the proofs. You failed to prove your Bible is authentic. You are utterly failed. It is a very disgrace to you. Being a doctor, being a theologist, evangelist or apologist, you are utterly failed. I am very sorry to say these words. You are utterly failed to prove the evidence. మీరు 10 commandments తీసుకొచ్చి చూపించండి, ఒరిజినల్ పలకలు మేము నమ్ముతాం. మీరు ఫెయిల్ నమ్మకలేదండి ఆశ్లేష గారు. ఆ పలకలు ఉన్నా కూడా నమ్మకలేదు, ఎందుకంటే అది యెహోవా రాయించిన గ్యారెంటీ చెప్పలేదు కదా ఎవరు. లేదండి, అయ్యగారు అంతే కదా. ఈ పలకలు ఈ సైరస్ టాబ్లెట్ మాత్రం సూపర్ కదా, దాంట్లో మోషన్ ఎక్కువ ఉంది. మన విశ్వాసం మాత్రం 333 కోట్లు. ఓకేనా? అదే మళ్ళీ రంగులు బయటపడ్డాయి. ఒక్కొక్కరు మాట్లాడదాం సార్, అందరూ ఒకేసారి. ఇప్పుడు నేను ఒకటండి,
ఇంత ఆర్టిఫాక్ట్స్ ఇవన్నీ చూపించినా కూడా అవుట్ రైట్ డినయల్ చూశారు. మనం ఇందాక ఎన్ఆర్ఎఫ్ అని ఒక ఛానల్ ఉందండి, ఆ ఛానల్లో లైవ్ అయిపోయిన తర్వాత మాట్లాడాం అసలు ఆత్మీయర్థం అంటే ఏంటండి అని చెప్పి. నేను ఒక జల్లెడ్ ఊహించుకోండి, బైబుల్ అనేది తప్పు లేదు, ఇన్నెర్రబుల్ అనమాట, ఇన్నరెంట్, ఇన్వాల్యుబుల్, ఇన్స్పైర్డ్ అంటే దాంట్లో అసలు ఎటువంటి తప్పు లేదు, అది చెప్పింది అంతా నిజమే. కాకుండా అది పరిశుద్ధాత్మ ప్రేరణ పొందిందని జల్లెడ్ ద్వారా వెళ్ళిందల్లా కూడా చెల్లిద్దండి, దాని ద్వారా వెళ్ళని చెల్లలేదని చెప్పి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా. దేవుడు కరుణామయుడు అన్నారు, పసిపిల్లలను చంపవాడు ధన్యుడు అన్నాడు. రెండు మ్యాచ్ కాలేదు కదా, ఎట్లా సెట్ అవుతాయి అంటే మరి అప్పుడు ఏం చేయాలి? దేవుడు కరుణామయుడు, పిల్లల్ని చంపినా గానీ కరుణామయుడు, పసిపిల్లల్ని పండకేసి కొట్టినా గానీ కరుణామయుడు అని మీరు అనుకున్నారు అనుకోండి, అప్పుడు అది మీకు ఆత్మీయ అర్థం వచ్చినట్టు, ఆత్మ మీ మీదకి వచ్చినట్టు అనమాట. చూడండి, ఎదురుగా కనిపిస్తాను అవుట్ రైట్ డినై అండి. ఇది చెత్త కాగితాలు అంటే ఎవరో నలుగురిది సైట్ లో పెట్టారంట, రీసెర్చ్ ఆర్టికల్ అది, దాని వెనకాల ఆర్టిఫాక్ట్ ఎదురు కనిపిస్తుంది, బ్రిటిష్ మ్యూజియం లో ఉంది. 70 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేశారు సార్, అట్లా 70 సంవత్సరాలు కాదు, చాలా మంది ఎవరో కాదు సార్, ఇజ్రాయిల్ వాళ్ళే, ఆ సైంటిస్ట్ పేరు కూడా ఇజ్రాయిలే, ఆయన చెప్పిందే వీళ్ళు నమ్మట్లేదు. రకరకాలండి, రకరకాల మంది చేశారు వీటి మీద. వీళ్ళే ఇలా ఉంటే ఎంత బ్రెయిన్ వాష్ చేస్తారండి లోపల గొర్రెల్ని, పాపం బ్రెయిన్ వాష్ అయిపోయారు సార్. అందరూ బేసికలీ జోంబీ. ఒక మాట, దాని పేరేంటి, ఈ లాస్ట్ లో ఒక మాట నిలిపారు చూసారా, నేను వేరే వాళ్ళు ఏమన్నారు కానీ లాస్ట్ మీది 333 కోట్లు బయటకు వచ్చేసాడు. అందరూ అంతే సార్, అందరూ అంతే దొంగలు సార్, అంతా వీళ్ళంతా దొంగలు. వీళ్ళు వీళ్ళకి ప్రశ్నించేటప్పుడేమో మన అన్నిటికీ ఆధారాలు కావాలి, దానికి ఆధారాలు అక్కర్లా. సార్ నేను ఒకటి చెప్తున్నా సార్, వీడికి ఇప్పుడు వీడు వచ్చిన గిరిప్రసాద్ ఏందో ఉంది కదా, వీడు ఇంకా క్రిస్టియన్ అని చెప్పుకున్నాడు, ఇంకా తెలుగు పేరు మన హిందువుల పేరే పెట్టుకున్నాడు వీడు, గొర్రెగాడు. ఈ గొర్రెగాడు ఈ లైవ్ లో గిరి ప్రదక్షిణాలు కూడా చేశాడు. కాదండి, వాళ్ళు మనం చూపించిన మా మర్దూక్ దేవుడు, ఆయన కోరేష్ సైరస్ కింగ్ చూపించినవి పలకల మీద ఉన్నాయిరా స్వామి అంటే అయ్యంట చిత్తు కాగితాలంట. ఈ ఎరుపు బైబిల్ మాత్రం పెద్ద వెజిటేరియన్ కదా సార్, సారీ నా మాటలు వెనక్కి తీసుకున్నానండి. వీడు సర్పసంతానం సార్, వీడు చేసే చిల్లంగి పనులు, ఈ గిరిప్రసాద్ గారు చేసే చిల్లంగి పనులు చెప్తున్నా మీకు. మనం సైరస్ సిలిండర్ చూపించాం కదా, ఆయన కనుక మళ్ళీ చూస్తుంటే రేపు దీని మీద కూడా ప్రిపేర్ అవ్వమనండి. చూస్తుంటాడు సార్, ఈ రోజు నిద్ర పట్టదు మనోడికి, మన ఇచ్చిన నిద్ర పట్టదు. నెబుకద్నెజర్ సిలిండర్ అండి ఇది. ఓకే, ఈ నెబుకద్నెజర్ ని కూడా యూదులు ఎట్లా రాశారంటే, ఇదిగో మేము తప్పులు చేశాం కాబట్టి యెహోవా ఇతన్ని పిలిపించాడు, మమ్మల్ని చంపించాడు, దాడి చేయించాడు, చెరలోకి తీసుకెళ్లిపోయించాడు అని చెప్పి రాశారు బైబిల్లో. కానీ ఈ నెబుకద్నెజర్ ఇలాంటి సైరస్ సిలిండర్ లాంటిది ఇతను కూడా జయించాడు. ఇంకా చెప్పాలంటే దానియేలు గ్రంథంలో ఎట్లా చేయాలంటే, ఇతను మారు మనసు పొందాడు, యెహోవా గురించి తెలుసుకున్నాడు అని చెప్పి కూడా రాశారు దానియేలు గ్రంథంలో. ఏది అంటే యెహోవా గురించి తెలుసుకున్నాడు అని చెప్పి. ఇతని సిలిండర్ లో కూడా క్లియర్ గా నన్ను కనబడుతుందా మీద, కింగ్ ఆఫ్ బాబిలోన్, ద గ్రేట్, ద మైటీ, ద ఫేవరెట్ ఆఫ్ మర్దూక్, యెహోవా కాదండి, ద పవర్ఫుల్ ప్రిన్స్, ద బిలవ్డ్ ఆఫ్ నబు, ద రూలర్ హూ నోస్ నాట్ వేరీనెస్, ద ప్రొటెక్టర్ ఆఫ్ ద టెంపుల్స్, ఎజగిల్ అండ్ ఎజిదా, హూ ఈస్ ఒబీడియంట్ టు నబు అండ్ మర్దూక్ హిస్ లార్డ్స్, who does their bidding, great gods, heart of the great gods, when Marduk the great lord ఏమంటారండి బైబిల్లో, యెహోవా సైన్యాలకు అధిపతి అంటారు, అద్వితీయ దేవుడు అంటారు. ఏ జాతి వాళ్ళు ఆ జాతికి దేవుడు అని చెప్పి ఒకళ్ళు పెట్టుకుని రాసుకున్నారు పుస్తకాలు కానీ వాళ్ళ నమ్మకాలు కానీ. అట్లాంటిదే యెహోవా కూడా, అదే మనం చెప్పేది. అది కూడా ఓన్లీ ఇజ్రాయిల్ అనే కొండ జాతి వాళ్ళకి, ఇజ్రాయిల్ జాతి వాళ్ళు రాసుకున్నారు యెహోవా గురించి. అది అంతే, ప్రపంచంలో ఎవరికి కాదండి. ఈడు ఈ భారతీయుడు అయ్యండి, ఈడు ఆ ఇజ్రాయిల్ మోయాల్సిన అవసరం ఇడికేంటి సార్? ఇటు దక్షిణ భాగాల మీద ఆశ కాకపోతే ఇడికి ఇలా వాళ్ళ రాజులు వాళ్ళ దేవుడి గురించి వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటే సేమ్ అదే స్టోరీ తీసుకొచ్చి యెహోవా చేయించాడని చెప్పి రాశారు. నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చింది అందుకే. బైబిల్లో అన్య జాతి వాళ్ళు వాళ్ళ దేవుడికి ఇచ్చిన క్రెడిట్ ని యెహోవా పాత్రకు ఆపాదించారు. ఈ స్టేట్మెంట్ నేను ఇప్పటికీ కట్టుబడి ఉంటా. లేదు కాదని చెప్పండి, ప్రూవ్ చేయమని. అంతేగాని చిత్తు కాగితాలంటే ఓకే, బైబిల్ కూడా కాగితమే, మరి కాగితం మీద రాశారు బైబిల్ కూడా, లేదా తోడ మీద రాసుకున్నారు. ప్రూఫ్ ఏంటి? యెరూషలేము అంటే యెహోవా ఉన్నట్ట. మాకు అయోధ్య ఉంది, రాముడు కూడా ఉన్నాడు, రాసి ఉంది, మా పరమేశ్వరుడు కూడా ఉన్నాడు. మీది నమ్మకమే, మాది నమ్మకమే. కానీ మీదొక్కటే మాదే కరెక్ట్ అంటే మాత్రం ఊరుకోరు ఎవరు. నేను చూపిస్తాను అందుకే. మన దేశం దాటి ఎక్కడో ఇజ్రాయల్ అంటే అరే కళ్ళ ముందు ఇజ్రాయల్ కనపడితే కళ్ళు కనపడట్లేదు, మరి మన దేశంలో అయోధ్య ఉంది కదా మీ అబ్బాయి. సార్ ఏమన్నా చెప్పండి సార్, ఏమన్నా చెప్పండి, నోవా అంటే నెమ్మది. మాట్లాడితే ప్రపంచంలో 400 కోట్ల మంది ఉన్నారు, నమ్ముతున్నారంటే చంపేసి మొత్తం అందరినీ లేపేసి జాతులు లేపేసి వీళ్ళే ఉంటారు. సన్నీ లియోన్కి యేసు కంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు, మరి ఆవిడ అయిపోద్ది దేవత. సన్నీ లియోన్ బ్లూ ఫిల్మ్ చేస్తుంది, ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు, శృంగార దేవత ఆవిడ. మరి నమ్ముతారా? శృంగారపాటి వంశం కళ్ళ చక్ర. ఏం మాట్లాడతారండి పాస్టర్ కి? కొంచెం బుర్ర ఉండాలి, బుద్ధి ఉండాలి. ఇజ్రాయెల్ కనిపిస్తుందంటే దావీదు ఉన్నట్టు సొలొమోను ఉన్నట్టేనా? ఇప్పుడు నోవహు వచ్చినప్పుడు ఎవరికి నెమ్మది వచ్చిందండి? భూమి మీద నోవహు వచ్చినప్పుడు రాకముందు ఎంతమంది ఉన్నారు? నోవహు టైంకి ఎంతమంది మిగిలారు? వాడు
ఫ్యామిలీ ఆడు బట్టలు ఎప్పుడు తీసుకొని పట్టుకుంటే వాళ్ళ కొడుకులు వచ్చి ఆయన ఇది చేశారు. సార్ మళ్ళీ ఆ కొడుకులకి శాపం. ఎన్నన్నా చెప్పండి సార్, నోవాహ అంటే నోవాహ అంటే నెమ్మది. సో అందుకే చెప్తున్నానండి, బైబిల్ తప్పు అని చెప్పి ఆధారాలు దొరికినాయి. వీళ్ళు రామాయణం ఇది అంటారు కదా, రామాయణం కూడా తప్పని చెప్పి చూపించమనండి, అప్పుడు కూడా మనం నమ్ముతాం చూపించండి, రామాయణం తప్పని. తీసుకురండి, రాసిన వాళ్ళు తీసుకురండి, చర్చకి రండి, వాల్మీకి రామాయణం దమ్మున్న మగవాళ్ళు ఎవడైనా సరే రండి, నిరూపించండి తప్పని. ఈడ్లాగా అవన్నీ ఫేక్, నా నమ్మకం అయితే మడిచి నీ ఇంట్లో పెట్టుకో, మా దగ్గరికి ఎందుకు వచ్చి చెప్తున్నావు? వద్దు సార్, నీ నమ్మకం అయితే ఇంకా సరే సార్. సో అదండి సార్, నేను లాస్ట్ గా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే సార్, ఈ వచ్చిన గిరిప్రసాద్ అనే పాస్టర్కి ఏమాత్రం సబ్జెక్ట్ లేదు, ఆయనకు ఏవి ప్రూఫ్స్ చూపించలేదు ఇంత మటుకు. ఆయన ఈ అట్టర్లీ ఫెయిల్డ్. బైబిల్ అనేది తప్పు అనేది కిరణ్ గారు అద్భుతంగా నిరూపించారు సాక్ష్యాధారాలు సహా. ఈయన మాత్రం టోటల్లీ ఫెయిల్ అయిపోయాడండి చూపించడంలో. అది నేను చెప్పదలుచుకున్నా. యా సార్, నేను కూడా కొంచెం నెమ్మదిగా చెప్పాలి సార్. ఒకటి రెండు చెప్పండి. బైబిల్ కి జీవ లక్షణాలు ఉన్నారు సార్, జీవ లక్షణాలు ఉన్నాయి అన్నాడు. ఏం జీవ లక్షణాలండి సార్? అంటే బైబిల్ తింటుందా? బుర్ర తింటుంది, కరెక్టే. పెరుగుతుందా? అవును, గొర్రెల మంద పెరుగుతుంది, కరెక్టే. ఎరగటం కరెక్టే. ఏది దరిద్రం అంతా బుర్రలో పడేస్తుంది, తిన్న బుర్రలో. ప్రత్యుత్పత్తి దగ్గరే నాకు డౌట్ సార్, నల్లట్ట ఎర్రట్ట బీరువాలో బట్టి తలపేస్తే ఏం జరుగుతుందా అని. సరే, ఏదైనా నోవా అంటే నెమ్మది, నాకేం తెలుసు. కానీ ఈయన ఇంట్రెస్టింగ్ గా ఈయన చేసిన పెద్ద దరిద్రం ఏంటంటే సార్, ఏది ఇన్ని మాటలు మాట్లాడాడు కదా, బైబుల్ కి అగెన్స్ట్ గా తప్పని చెప్పి బుక్ రాశాడు, మేము నమ్మచ్చా అని. ఈ ముష్టదాలు చేసింది ఏంటి? యూదుల గ్రంథాన్ని తప్పని చెప్పి వీళ్ళు బుక్ రాసుకున్నారు కదా. కొత్త నిబంధన అంతా అదే కదా. అది కనపడదు. టిపికల్ గురువింద గింజలండి. అండ్ ఇప్పుడు ఏదో బెదిరిస్తున్నాడు, నేను మీ గ్రంథాలు పట్టుకుంటే అని. ఏం పట్టుకుంటావు? పట్టుకోమని చెప్తున్నాను సార్, నేను కూడా పట్టుకోమని చెప్తున్నా. లైవ్ లో ఉన్నప్పుడు జాన్ వెస్లీ కాల్ చేశాడండి, అది ఇదంతా మరి మీ బ్రహ్మ కూతురుతోటి ఇదంతా చేయడం కరెక్టా, దాని గురించి మేము మాట్లాడచ్చు, ఇవన్నీ తీయచ్చు అంటే, మీరు తీయకుండా ఉన్నారా సమయం, మీరు మాట్లాడుతూనే ఉన్నారు కదా ఎప్పటి నుంచో అన్న. లేదా ఆశ్లేష గారు, మనకి తెలుసండి, కాదు ఏంటనేది అసలు విషయం తెలుసు. వీళ్ళు వక్రీకరణ చేసింది ఏంటంటే సార్, ఈయన కొడుకు లేదో మొదలు పెడితేనే ఈ రోజే మన గ్రంథాలని తిట్టట్లేదండి. గత 2 సంవత్సరాలు తిడుతూనే ఉన్నారు. ఇంకోటి అశ్లేష గారు, మీరు రాగానే ఎవడని చెప్పేసి మీరు దాన్ని ఏమంటారు, గౌరవ వాచకం లేకుండా సంబోధించిన దానికి ఫీల్ అయిపోయి చదువుకోని వాళ్ళు ఇలా మాట్లాడతారా అని చెప్పేసి అన్నాడు. నేను అన్నాను బానే ఉంది, మరి ఇట్లాంటి భాష చదువుకోని వాళ్ళు మాట్లాడి అంటే ఒక రకంగా నెగిటివ్ యాంగిల్ లో మాట్లాడారు, మరి నీ ముఖం మీద నీ చెంగులు ఎక్కుతాను అని చెప్పి అన్నారు. మరి వాళ్ళు ఎవరని అన్నా అట్లుంటదండి. రేపు కాల్ పెడతానులేండి ఛానల్లో, చూడండి ఇంట్రెస్టింగ్. మీ నెంబర్ అడిగారండి, ఇవ్వచ్చా? ఇవ్వండి సార్. అయ్యో నాకు ఇవ్వండి, నేను కాల్ చేస్తా. ఇస్తానండి. పెట్టండి, మనం మాట్లాడదాం. కాపరి గారు, ఆశ్లేష గారు గొర్రె కోసం గొర్రెలోని ఆంత్రము అసలు నేను మిమ్మల్ని అప్పుడే తీసుకోండి లైవ్ లోకి, మనం వాయిద్దాం అనుకున్నాం, మీరు తర్వాత మాట్లాడదాం అన్నారు. కాదండి, అట్లా కాదు. అయ్యగారు 4 వచనాలు చెప్పాడండి త్రిత్వం అని చెప్పి, దాంట్లోనే చాడంటే హిందూయిజం వైపు కూడా ఒకటి మాట్లాడాలంటే, సరే ఏంటంటే మీ దేవుడు ఎంతమంది దేవుడు కానీ వీళ్ళందరూ అంతేకాదు, మీకు రామదేవతలు కానీ ఇది అన్ని చెప్పి వీటన్నిటి మీద మాట్లాడాలన్నాడు. అసలు మాట చెప్పమంటారా? కాదు, ఒక మాట చెప్తా, యెహోవా కన్నా మన గ్రామ దేవతలు చాలా బెటర్ అండి. అయ్యా వాళ్ళు ఎవరిని చెప్పలేదండి. కాదు, ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చినా చెప్తాను. ఏ గ్రామ దేవత కూడా ఒకళ్ళ భార్యలు తీసుకెళ్ళి ఇంకొకరికి అప్పచెప్పాలని చెప్పలేదు. ఏ గ్రామ దేవత కూడా వాళ్ళ పిల్లల మాంసం వాళ్ళతో తినిపించలేదు. ఏ గ్రామ దేవత కూడా ఒక కొడుకుని తీసుకెళ్లి తల్లిని పాడు చేయించలేదు. స్టేట్మెంట్ అండి. కరెక్ట్ అండి. క్లోజ్ చేస్తున్నాను సార్. ఇంకా ఒక మాట చెప్పాలి కిరణ్, చెప్పండి సార్. ఒక మాట చెప్పాలి. నేను జనరల్ గా మాట్లాడానండి, పోతే పెద్ద ఆయన అని ఏదో చెప్పి ఏదో డాక్టరేట్ అని వచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. మనం అడిగిన ఒక్కదాన్ని కూడా క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వలేదు. నేను జనరల్ గా అలా మాట్లాడాను, బట్ ఈయనతో మాట్లాడిన తర్వాత చిచ్చి ఇలాంటి వాటితో మాట్లాడాలని నాకే కేసు. అసలు సబ్జెక్ట్ లేదు, ఏం లేదు. అసలు ఈయన చర్చికి పోయేటోళ్ళకు నేను ఒక మాట చెప్తున్నాను, ఈ వీడియో అంటే ఏమన్నా కావచ్చు. క్రైస్తవులు కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి, గౌరవించకండి. ఈజ్ అన్ఫిట్ టు డిబేట్ చేసే అర్హత లేదు ఈయన. నేను అలాంటి భాష మాట్లాడు, ఎందుకంటే నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు కానీ అడిగిన విషయాన్ని చెప్పట్లేదు. డిబేట్ అవసరం లేదు, డిబేట్ అవసరం లేదు. ఏం లేదండి, మొత్తం డిబేట్ అయిన తర్వాత వచ్చాడా జీబలిసిన కోడి కసాయోడి గద్దెకి కూసిందంట అన్న సామెత. అయ్యో, నేను కసాయోడిని కాదు సార్, దయచేసి నన్ను కసాయోడితో పోల్చకండి సార్. నేను మా ప్రభు కిరణుడి బలిపీఠం మీద కూసిందంట. డిక్కివలసిన కోడి. సరే, కుయ్యడం తర్వాత మళ్ళీ ఆశ్లేష గారి నెంబర్ అడిగిందంట. లేదండి, ఈ కోడి ఆ కోడి వేరే కోడి సార్, అది వేరే కోడి సార్. ఓకే సార్. సరే అండి, ఓకే. సో విన్నారు కదండి, నా స్టేట్మెంట్ ఒకటేనండి, బైబిల్ కి విరుద్ధంగా ఆధారాలు దొరికినాయి కాబట్టి మేము బైబిల్ నమ్మాల్సిన పని లేదు. అది జీవ గ్రంథం కాదు, దైవ గ్రంథం కాదు, అది వాళ్ళ నమ్మకం మాత్రమే.
వాళ్ళ నమ్మకాలు వాళ్ళకున్నాయి, మన నమ్మకాలు మనకుంటాయి. మన నమ్మకం దగ్గరికి వచ్చి మావాడు ఒకడే నిజదేవుడు, మీవన్నీ కల్పితాలు, మీ 333 కోట్లు 333 కోట్లు కాబట్టి 3,33 కోట్ల దేవుళ్ళు నేను పూజించుకుంటా. నీకేంటి ప్రాబ్లం? వాళ్ళు ఎవరు మనల్ని అడగడానికి? వాళ్ళకి ఏ అధికారం ఉందో మనకు అడగడానికి? మన దగ్గరికి వచ్చి ఒక చెప్పండి సార్. అలా ఏం లేదు, వాళ్ళకు డౌట్స్ ఉంటే వచ్చి డిబేట్ చేయండి, నేను రెడీ. నేను అడుగుతుంది అడగడానికి అంటే మనది తప్పని చెప్పడానికి వాళ్ళెవరు, అది నేను చెప్పేది. కరెక్ట్ అండి, కరెక్ట్ కిరణ్ గారు. అసలు వాళ్ళకి ఏ హక్కు అధికారం లేదు. ఎందుకంటే ఆ పుస్తకం తప్పని నేను ఆధారం చూపిస్తా, మన పుస్తకం తప్పని ఆధారం చూపిస్తే వాళ్ళు కూడా పెట్టేది గుడికి నమ్ముతా, నేను నమ్ముతా, మన ఇష్టం అది. బట్ ప్రూవ్ చేయండి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్, వాళ్ళు మన దగ్గరకు వచ్చి మాదే నిజమైంది, మావాడే తోపు, మావాడే తురుము అంటే అప్పుడు అడుగుతున్నారు ఏ రకంగా మేవాడు తురుము మేవాడు తోపు అంటే, నువ్వు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నావు అంటున్నారు మళ్ళీ. కాదు, ఈ పుస్తకంలో ఉందంటే ఆ పుస్తకంలో ఉందంత కరెక్ట్ కాదు, నేను చూపిస్తున్న ఆధారం. అది కరెక్ట్ అండి, ఈ పుస్తకంలో ఉంది కరెక్ట్ కాదు, పుస్తకంలో ఉన్నంత మాత్రాన కరెక్ట్ కాదు. పుస్తకంలో ఉంటే అది నమ్మకం అంతే. యెరూషలేము ఉంటే దావీదు అన్నట్టు కాదు, యెరూషలేము ఉంటే యెహోవా ఉన్నట్లు కాదు, మహేష్మత్ ఉన్నంత మాత్రాన బాహుబలి ఉన్నట్టు కాదు. ఉత్తి ఫిక్షన్ అది. బైబిల్ ఒక ఫిక్షన్ అంతే. మంచి పరమగీతం చదువుకుంటే మంచి మూడు వస్తుంది, ఇంకోటి చదువుకుంటే మంచిది ఇంకోటి వస్తుంది, ఏది కావాలంటే అది వస్తుంది.